సురేష్ కొండేటి గారి వాళ్ళ మై బేబీ అనే అద్భుతమైన చిత్రాన్ని ఇచ్చారు. చాలామంది ఈ మధ్యకాలంలో సినిమాల్లో కథలు ఉండటం లేదు, ఇలాంటి ఎందుకు చూడాలి, ఇలాంటి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ సరి అయిన సమాధానం ఈ సినిమా. ప్రతి ఒక్కళ్ళు చూడండి, ప్రతి భార్య, ప్రతి భర్త, ప్రతి తండ్రి, ప్రతి తల్లి, ప్రతి పిల్లలు అందరూ కూడా చూడాల్సిన సినిమా ఇది. అందరూ చూసి ఒక్కసారి మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకోవాలని ఈ చిత్రం అద్భుతంగా విజయం అందుతోంది. ప్రతి నటుడు కానీ, డైరెక్టర్ కానీ, సాంకేతిక నిపుణులు కానీ ప్రతి వాళ్ళు కూడా అద్భుతంగా చేసిన సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన సినిమా. ఇప్పుడే మై బేబీ సినిమా చూసి వస్తున్నాను. తమిళ నుంచి డబ్బింగ్ అయినటువంటి డిఎన్ఏ అనేటువంటి ఒక తమిళ మాతృక యొక్క డబ్బింగ్ ఫిలిం మై బేబీ చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, చంటి పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా చూడాల్సినటువంటి సినిమా. ఈ సినిమాలో చూపించినటువంటి దృశ్యాలు ఎంత హృదయంగా, ఎంత హృదయ విదారకంగా ఉన్నాయంటే చైల్డ్ మిస్సింగ్, చిన్నపిల్లల ట్రాఫిక్, చిన్నపిల్లల మార్పిడి అనేటువంటి దాన్ని ఒక దారుణమైన నేరం. ప్రతి ఒక్కరు విన్న వాళ్ళకి, అది చూసిన వాళ్ళకి గుండెలు బద్దలైపోయేటువంటి ఒక దారుణమైనటువంటి ఒక క్రైమ్ని ఎంత అద్భుతంగా ఒక సినిమాగా రూపొందించారు అనేటువంటిది చూస్తే హృదయం కదిలిపోతుంది. ఇంత చక్కని సినిమాని తెలుగులోకి తీసుకొచ్చి తెలుగులో ప్రేక్షకులకు అందిస్తున్నందుకు, తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు మా మిత్రుడు సురేష్ కొండేటిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మాత్రం తప్ప దీన్ని ఎక్కడో చూద్దాం, రేపు ఓటీటీలో వస్తే చూద్దామని కాదు. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చూడాలంటే మాత్రం బెస్ట్ సీ ద ఫిల్మ్ ఇన్ ద థియేటర్. అంటే సినిమాలో నిమిషా గారి పర్ఫార్మెన్స్ కానీ, అథర్వ గారి పర్ఫార్మెన్స్ కానీ అంటే లైక్ నెయిల్డ్ అనేది చెప్పొచ్చు, చాలా బాగా చేశారు. బట్ అంటే లైక్ మీ వరకు ఎన్నో సినిమాలు చూస్తుంటారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరి పర్ఫార్మెన్స్ ది బెస్ట్ అనిపించింది? నిమిషా గారు అంటే లైక్ హీరోయిన్ గారు కానీ, అథర్వ గారు కానీ? ఇద్దరి పెర్ఫార్మెన్సెస్ వండర్ఫుల్ క్యారెక్టర్స్. మదర్ క్యారెక్టర్ అసలు ముఖ్యంగా నేను స్పీచ్లో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్ ఆర్టిస్టుల సెలక్షన్ విషయంలో తీసుకున్న కేర్ అద్భుతం. అథర్వ కానీ, ఇటు అమ్మాయి కానీ, నిమిషా కానీ, వైఫ్ అండ్ హస్బెండ్గా ఆ అమ్మాయి ఏమో ఒక చిన్న మెంటల్గా ఇదైనటువంటి అన్మెచ్యూరిటీ ఇదనమాట. ఇతనేమో ఒక ఫ్రస్ట్రేటెడ్ బాయ్. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసిన దగ్గర నుంచి, వాళ్ళకి బాబు పుట్టిన దగ్గర నుంచి జరిగిన డ్రామా. ముసలి క్యారెక్టర్ ఒకటి ఎంటర్ అవుతుంది, పిల్లల్ని అపహరించే క్యారెక్టర్. ఆ ముసలి క్యారెక్టర్కి ఆ ముసలమ్మని సెలెక్ట్ చేసుకోవటం కానీ, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్కి ఆ ఇన్స్పెక్టర్ని సెలెక్ట్ చేసుకుంది కానీ, ఎవ్రీ ఆర్టిస్టు అద్భుతంగా చేసినటువంటి అప్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్యారెక్టర్ చాలా అద్భుతంగా చేశారు ప్రతి ఒక్కళ్ళు. నిజంగా ఆర్టిస్టుల సెలక్షన్ విషయంలో తిరుగులేని ఒక అద్భుతమైన సినిమా చూసాం అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్, నమస్తే. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా మూవీ అంటే లైక్ ఎలా అనిపిస్తుంది లైక్ మై బేబీ అన్న మూవీ? యాక్చువల్గా చాలా కాలం తర్వాత, ఎందుకంటే ఒక సెంటిమెంట్ మూవీ. ఎంత సెంటిమెంట్ అంటే, ఒక పల్లెటూరు అమ్మాయి ఒక తాగుబోతూ అతను చేంజ్ అవ్వటం, అతనికి ఏదో ఒక అమ్మాయిని ఇచ్చేసి మ్యారేజ్ చేసేయాలనుకోవటం, ఆ తర్వాతన అతను వాళ్ళకి అనుకోకుండా ఒక బిడ్డ పుట్టడం, ఆ మదరు ఆ బిడ్డ ఎవరు అనేది క్యాచ్ చేసింది. అది సెన్స్ ద్వారా కావచ్చు, ఏదైనా కావచ్చు. అక్కడి నుంచి మిస్ అయితే ఎంత బర్నింగ్ పాయింట్ అంటే యాక్చువల్గా ఏంటంటే, ఆ సినిమా మై బేబీ సినిమా ప్రజెంట్ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతే, నువ్వు ఆడపిల్లవు కదా, మీ పాపని ఎత్తుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది, ఆ స్ట్రగుల్ని ఆన్ స్క్రీన్ మాత్రం ఎక్సలెంట్. వెంకటేశన్ ఆ డైరెక్టర్, స్క్రీన్ ప్లే కూడా. నేను టేకప్లో ఏంటో సెంటిమెంటు ఎవరు చూస్తాం, ఎలా ఉంటుందో అనిపించింది. కానీ ప్రతి హ్యూమన్ టచ్ అంటే హ్యూమన్కి ఖచ్చితంగా సెంటిమెంట్ అనేది ఉంటుంది. ఆ సెంటిమెంట్ని ప్రతి ఒక్కరిని టచ్ చేసింది. అది హ్యూమన్లో, అది మేల్ కావచ్చు, ఫిమేల్ కావచ్చు, వాళ్ళిద్దరినీ టచ్ చేసి కొన్ని కమర్షియల్ అంగులతో ఎక్కడ ఎంత సస్పెన్స్ అంటే ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఈ అమ్మాయి మెంటల్గా మాట్లాడుతుందా, నిజంగా స్ట్రగుల్ అవుతూ మాట్లాడుతుందా, ఇంతే అరే నా బిడ్డను పోగొట్టుకున్నానని. ఎందుకంటే ఆ అమ్మాయిని ముందునే ఏదో చిన్న మెంటల్గా అని చిన్న నేరేషన్ ఇచ్చారు. బట్ అమ్మాయి 100% జస్టిఫై చేసింది. అలాగే హీరో, ఎందుకంటే చివరికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు కప్పుల మీద ఆడియన్స్కి, ఎందుకంటే అది ఓపెన్ డ్రామా మనకి, కొంత సస్పెన్స్. దాంట్లో ఏంటంటే ఏం జరుగుతుంది, ఈ అమ్మాయికి ఏం జరుగుతుంది, ఈ అమ్మాయి ఏం అడుగుతుంది, ఆ అబ్బాయి ఏం చేస్తుంది, నిజంగా ఛేదిస్తారా, పట్టుకోగలుగుతారా, ఓకే వాళ్ళ బిడ్డ దొరుకుతుందా అనే ఒక యాంగ్జైటీని టోటల్ మూవీ అంతా కూడా స్క్రీన్ ప్లే మీద దాన్ని రన్ చేశారు. అది ఎక్సలెంట్.
అందుకనే ఒకప్పుడు ప్రేమిస్తే అనేది అసలు వండర్ఫుల్. ఎందుకంటే ఆ సినిమా కోసం నాకు తెలుసు, మా సురేష్ని అడిగితే కూడా, అమలాపురం అడిగితే కూడా లేదు వీడు, ఎందుకంటే చాలా ఎక్కువ రేట్ చెప్పాడు. కానీ ఇప్పుడు ఈ ఆఫ్టర్ 2 decades ఇలాంటి సినిమా రావడం అంటే మాత్రం ఒక అద్భుతం. ఏంటి సార్ ఈ సినిమాను అన్నావు, బీజం బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కాదు, అది తెలియకుండా అలా ఆర్టిస్టులు ఎవరో కూడా తెలియదు వాళ్ళందరికీ. అంతమంది జనం రావటం, వాళ్ళు ఎవరు పిన్ డ్రాప్ సైలెంట్. నేను చాలా కాలం తర్వాత ఈ రీసెంట్గా నేను పెద్ద పెద్ద సినిమాలు చూస్తున్నాం, దానికి జనమే ఉంటలా. కానీ వచ్చి అలా కూర్చున్నారంటే ఆ సినిమాలో విషయం ఉంటేనే కూర్చుంటారు. లేకపోతే నువ్వు ఉన్నావు అనుకో, టక్కనే మీ ఆయన తీసుకుని బయటికి వెళ్ళిపోతావు, అంతే కదా. అంటే అలాంటి సిచ్యువేషన్లో ఈ మూవీలో అంత పెద్దవాళ్ళందరూ, చాలా పెద్దవాళ్ళు వచ్చింది అది, వాళ్ళందరూ వచ్చి ఒక్కళ్ళు కూడా తగలలేదు. ఎందుకంటే మేము స్టేజ్ మీదకి మా సురేష్ 4-5 సార్లు పిలుస్తున్నా. ఎందుకు భయపడ్డానంటే వాళ్ళు చాలా సీనియర్ ఆర్టిస్టులు. యూత్ అనుకో, యూత్ని నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా తన కోసం ఆ మూవీ కోసం చెప్పగలుగుతాం. కానీ సెంటిమెంట్ని డైజెస్ట్ చేసుకున్న వ్యక్తులు వాళ్ళు. ఒక మురళీమోహన్ గారు, రోజారామన్ గారు, ఇంకో డైరెక్టర్ గారు రేలంగి నరసింహరావు గారు, వీరంతా ఆ స్టేజ్ ఎక్కడానికి. ఎందుకంటే వాళ్ళు రేలంగి నరసింహరావు ఎన్నో సినిమాలు తీశారు, మన మురళీమోహన్ గారు ఎన్నో సినిమాలు చేశారు యాజ్ ఎ హీరోగా, ఎన్నో సెంటిమెంట్. బట్ అలాంటి వాళ్ళు ఈ టైంలో, అంటే మా సురేష్ 6:30కి వేస్తానని దాన్ని 7:30కి వేసినా వచ్చి కూర్చుని వాళ్ళు ప్రెస్ మీట్గా అయ్యేంతవరకు వెళ్ళారంటే రియల్గా నేను సాటిస్ఫైడు, ఇక్కడున్న వచ్చిన వాళ్ళు సాటిస్ఫైడ్, వాళ్ళు స్టేజ్ మీద ఉన్న ఆ ఏజ్లో కూడా వాళ్ళు సాటిస్ఫైడ్. ఇట్స్ వెరీ గుడ్ కమర్షియల్ మూవీ. ఇంకా సురేష్ కోసం అడిగావు కదా, ఈ సురేష్ గారు 11వ తారీఖున రిలీజ్ చేయవలసిన సినిమా ఇది, దాన్ని 18కి మార్చింది నేనే. ఎందుకంటే ఇప్పుడు ఇంత హంగామా చేయగలిగాడు. పాపం తనకి టైం లేదు, ఒక పక్కన సెన్సార్ కోసం చెన్నైలో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. థియేటర్లు లేవు, అయినా కూడా రిలీజ్ చేసేద్దామన్నా ఒక డేట్ వేసేస్తాం, మనం ఖచ్చితంగా రిలీజ్ చేసేయాలన్నారు. కానీ నేనే ఇంకా 1 day బిఫోర్ 1 day ఒక్కసారి ఆలోచించు సురేష్, కాదు కూడదంటే చేసేద్దాం, అయినా అన్ని ఏరియాలు మాట్లాడాను. కానీ ఈరోజు ఆ సినిమా దశ ఉంది కాబట్టి వాయిదా పడింది. అందరు బయ్యర్లు వచ్చారు, మీ అందరికీ కూడా నచ్చింది అనుకున్నాను. నువ్వు లాంచ్ చూసావు కదా? చూసాను. అందుకని నచ్చింది అనుకుంటున్నాను. 18వ తారీఖున ఖచ్చితంగా మళ్ళీ చూడు. మా సురేష్ మా అందరికీ కూడా గిఫ్ట్ అనుకుంటున్నాను, తనకే కాకుండా. అలాగే ఇంకొక ఎవరు నీ ప్రొడ్యూసర్ ఎవరు, చరణ్ కుర్రోడు కూడా ఉన్నాడు, సాయి చరణ్. వీళ్ళు అంటే నాకు తెలిసి ఏంటంటే సురేష్ గారు తెలుసు కాబట్టి, సంతోషం మ్యాగజైన్ తెలుసు కాబట్టి, ప్రేమిస్తే నుంచి నాకు తెలుసుంటే ఒక 50 సినిమాలు పైన చేస్తుంటాడు. ఎందుకంటే ఏదో సమ్ డిఫరెన్స్, ఏదో ఒక పాయింట్, ఒక ఎలిమెంట్ లేకపోతే మాత్రం సురేష్ చెప్పడు. నాకు కూడా చెప్పాడు, అన్న నువ్వు సినిమా చూస్తే చెప్తావని. మాకు తమిళంలో చూడలేదు మేము. అయితే నాకు ఈరోజు చూసిన తర్వాత ఓహో సంథింగ్ ఈజ్ దేర్ అది. కాబట్టి ఇది బాగా ఆడాలి, మీరందరూ మళ్ళీ చూడండి. కాబట్టి మా సురేష్కి, ఇంకో మా శ్రీనివాస్ గారికి, అలాగే మా బయ్యర్లందరికీ కూడా డబ్బులు వస్తాయి అనే ఒక ఆశ అయితే ఉంది మా సురేష్ ద్వారా. డెఫినెట్లీ రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అదిరిపోయిందండి, పర్ఫెక్ట్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ మొత్తం అన్నీ సూపర్ అండి, డౌటే లేదు. సూపర్ హిట్ అండి సార్. మై బేబీ చూడాలి, ఇటువంటి సినిమాలు మంచి హాబీ. అందులో సురేష్ ఎంత ఖర్చు పెట్టాడో తెలియదు, క్యాష్, బ్రెయిన్ వాష్, ఇటువంటివి కానీ అరకట్టకపోతే లైఫే స్మాష్. ఇటువంటి వాటిని తీసుకొని వచ్చాడు చూడు సురేష్ రానే రాదు లాస్. సురేష్ సినిమాల బాసు, సినిమాకి వేస్తాడు బేసు. ఇది ఖచ్చితంగా ఆడుతుంది మంచి డేస్. ఈ సినిమా అయితే చాలా చాలా బాగుంది. నేను నియరింగ్ 70 years, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఏవో మారకద్రవ్యాలు, సారా వ్యాపారాలు ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ చంటి పిల్లలతో కూడా వ్యాపారం చేసేటువంటి దేశం భారతదేశంగా తయారైందని నాకు చాలా బాధ కలిగింది. మంది వేదభూమి, మనం ఎంతో కర్మ సిద్ధాంతాలు, దేవుణ్ణి బాగా నమ్ముతూ ఉంటాం. దయచేసి మోడీ గారికి ఈ సినిమా చూపించి ఈ పసిపిల్లల్ని ఈ కిడ్నాప్ చేసే అటువంటి రాకెట్లను పట్టుకోవాల్సి నేను కోరుతున్నాను. ఈ సినిమా నేటి యంగ్ మదర్లకు కూడా చాలా ఆదర్శం. ఈ మదర్లు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని కనేసి పెంచడానికి ఆయాలను పెట్టేసి సరిగా పట్టించుకోవట్లేదు. ఈ ఎలక్ట్రానిక్ మీడియాస్, టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్లు పట్టుకు తిరుగుతున్నారు. తర్వాత ఎక్కడెక్కడి నుంచో తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో ఆయాల కింద వాటి కింద పెట్టుకుంటున్నారు. ఇది చాలా చాలా డేంజరు. మనం కష్టపడేదే మన పిల్లల కోసం. మన పిల్లలు బాగుండాలి అంటే మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉండాలి. ఇందులో ఇంకో కాన్సెప్ట్ కూడా దూరి ఉంది.
దయచేసి పెద్దవాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో దింపద్దు. పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకుని హాస్పిటల్లో పుళ్ళకి వాటికి వీటికి వెళ్ళినప్పుడు సహాయం మనం కోరాలి. తర్వాత ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఈ పసిపిల్లల రాకెట్లో డాక్టర్లు, పేదవాళ్ళు, నర్సులు, ఈ మారకద్రవ్యం వాళ్ళు ప్రతి మనిషి మోసగాళ్ళ కింద తయారైపోతున్నారు భారతదేశంలో. మేరా భారత్ మహాన్ అని గర్వంగా చెప్పుకుని అయ్యో ఇలాంటి భారతదేశంలో ఉంటున్నామని వాళ్ళు నాకు చాలా బాధ కలిగింది. ఎంత మంచి సబ్జెక్ట్ తీశారంటే డైరెక్టర్లు, యాక్టర్లు అందరూ కూడా. ఈ సినిమా తీసిన వాళ్ళకి, డైరెక్టర్ గారికి, యాక్ట్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా నేను శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా చాలా మంచి సబ్జెక్టు. ఇది సూపర్ హిట్ అయ్యింది. ప్రతి వాళ్ళ హృదయాల్ని దోచాలి. ముఖ్యంగా యంగ్స్టర్స్కి, మదర్స్కి ఈ సినిమా ఒక పెద్ద గుణపాఠం. దయచేసి అందరూ చూడండి. పిల్లలు, తల్లులు అందరూ చూడవలసిందిగా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తాను. సినిమా అయితే చాలా ఎగ్జైటింగ్గా బాగుందండి. కొత్త థీమ్ తీసుకున్నారు. దాంట్లో క్యారెక్టర్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. తర్వాత సినిమా కూడా వెరైటీగా ఉంది. ముందు నుంచి చివరి దాకా కూడా చాలా ఎగ్జైటింగ్గా ఏమవుతుంది అన్నట్టు ఉంది. కాబట్టి చాలా హిట్ అవుతుంది పిక్చర్. చాలా బాగుంది. థీమ్ కూడా బాగుంది. అండ్ ఎమోషన్స్ కానీ, సాంగ్స్ కానీ, ఆవిడ యాక్టింగ్ కానీ, అథర్వ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సాంగ్స్ అయితే పెద్ద ఎక్కువ లేవు కదా, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, కానీ బాగున్నాయి. మామూలుగా సిచ్యుయేషన్ తగ్గట్టు సాంగ్స్ ఉన్నాయి. ప్లస్ హీరోయిన్ అయితే చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే న్యాచురల్గా ఉంది ఆవిడ యాక్షన్స్ కూడా. ఆవిడ న్యాచురల్గా ఉంది. తర్వాత పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరు లేకుండా సింపుల్గా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉంది మొత్తం సినిమా అంతా కూడా. ఏదో పెద్ద పెద్ద హీరోయిన్లు పెట్టినట్టు ఏం కదా. కాకపోతే ఆ తండ్రిగా అతని యొక్క పడిన వేదన అది కూడా చాలా బాగుంది. ఎలాగైనా పిల్లాడు దొరుకుతాడా లేదా, ఇద్దరు కూడా చాలా సస్పెన్సివ్గా చాలా బాగా తీశారు చివరి వరకు కూడా. ఎగ్జైట్ ఉంది. యాక్టర్స్ చాలా న్యాయం చేశారు వాళ్ళ యొక్క పాత్రలకు అన్నీ కూడా. తల్లి పిల్లాడిని గుర్తు నాకు అంటే ఎంత బాగా అంటే కరెక్ట్గా ఐడెంటిఫై చేసి చూడండి. అది చాలా హైలైట్గా బాగుందండి. ఈ మధ్యకాలంలో నిజంగా అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడో విన్నాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను సినిమాలో చాలా ఇది ఉంది. అంటే సినిమాలో చాలా వరకు చూపించడం ఏంటంటే దేవుడు గుళ్ళో మొక్కుకున్న వెంటనే పిల్లాడు దొరికాడు అని ఒక దేవుడు ఎలిమెంట్ కూడా పెట్టారు కదా. సో గుళ్ళో ఎలిమెంట్ పెట్టారు కదా, ఎలా అనిపించింది? ఆ అబ్బాయికి ఎలా అయినా ఆ తల్లి దగ్గరికి వచ్చే యోగం ఉంది. తల్లి దగ్గరికి వచ్చారు. ఎంత కష్టపడి మొత్తానికి తల్లి ఆమె పట్టుదల, ఆమె పిచ్చిది కాదు, వెరిది కాదు, పట్టుదల వచ్చింది. పట్టుదలతో ఈ అబ్బాయి నా కొడుకు కాదు అని క్లియర్గా చెప్పింది. ఖచ్చితంగా అది కరెక్టే. దాన్ని బేస్ చేసుకుని చేసి తల్లి దగ్గరికి వచ్చాడు కదా, అది ఓకే. ఇంకొక క్వశ్చన్ అమ్మ, పుట్టిన వెంటనే ఒకేసారి పిల్లాడిని ఎత్తుకుంటారు కదా, పుట్టిన వెంటనే ఒక్కసారి పిల్లాడిని ఎత్తుకుంటారు కదా, స్పర్శకు తెలుస్తుంది కదా, తల్లికి తెలుస్తుందిగా ఎవరి పిల్లాడు ఏంటి అనేది. ఎప్పుడైతే It was very sad and realistic. Sad and realistic. Yeah. Which one is very which one is your favorite element of the movie? It felt like it was like I was like in the moment. It was happening right in front of me. Okay. So there are so many movies like seat-edge thrillers, right? Do you count this movie in a seat-edge thriller movie? That's how I felt about it. Okay. Yeah. Do you like the movie? You will say to your friends and your friends' family to go theaters and watch the movie? I will. ఎక్సలెంట్ సినిమా. సీరియస్లీ చెప్తున్నా, ఈ వీకు సినిమా లేక నిజంగా బుర్ర పాడైంది. ఏ సినిమా చూడక అర్థం కావట్లేదు. సో ఎవరన్నారు ఆ సినిమాకి వెళ్దాం అనుకున్నా, అది కూడా కుదరలేదు. బట్ ఒక పరిశ్రమలో ఉండి కానీ మై బేబీ సినిమాకి వచ్చా. అంటే మై బేబీ టైటిల్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే బేబీ ఓ లవ్ స్టోరీ అదేదో ఉంటుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేసి థియేటర్లో కూర్చున్నా. కానీ సినిమా ఇంట్రడక్షన్లో కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే బేబీ గురించి, అంటే పుట్టిన బిడ్డ పేరు అనమాట బేబీ. అంటే పేరు ఎందుకు పెట్టారు అనేది థియేటర్లో చూడొచ్చు మీరు. సో వండర్ఫుల్. అసలు హీరోయిన్ పేరు నాకు తెలియదు, కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది. సో ప్రతి ఒక్క తెలుగు వాడానికి కనెక్ట్ అయ్యే సినిమా. అండ్ సురేష్ కొడ్డెట్టి గారు ఈ సినిమాని తీసుకున్నారు. బట్ ఆయన మొదటి నుంచి తీసుకున్న సినిమా షాపింగ్ మాల్ అయినా, జర్నీ అయినా, ద వండర్ఫుల్ మూవీస్. అదే వేలో అయితే ఈ సినిమా అయితే ఉంటుంది అనమాట. కథ సేమ్, హీరోయిన్ ఇవన్నీ పక్కన పెట్టి సినిమాకు మీరు కథ పరంగా, క్యారెక్టరైజేషన్ పరంగా రావాలనుకుంటే మై బేబీ సినిమాకి రావచ్చు. ఈ వీక్లో ఒక బ్లాక్ బస్టర్ మూవీ అనుకోవచ్చు. ఎందుకంటే చెప్తున్నా, పెద్ద పెద్ద ఎలివేషన్స్ లేవు, పెద్ద పెద్ద స్టోరీ లేదు, కానీ సింపుల్ స్టోరీతో ఇలా కూడా సినిమా చేస్తానని చాలా కొత్త రకంగా చెప్పారు.
చూపించారు. నేను ఈ కైండ్ ఆఫ్ మూవీస్ అయితే అంటే నా జనరేషన్లో అంటే ఇంతవరకు అయితే నేను ఈ 23 ఇయర్స్లో చూడలేదు. చాలా కొత్తగా అనిపించింది. 0 ఎక్స్పెక్టేషన్తో రండి, 100% వినోదం ఉంటుంది సినిమాలో. సో ఓవరాల్గా మై బేబీ గురించి చెప్పాలంటే ద వండర్ఫుల్ మూవీ. చాలా బాగుంది. మెయిన్ బాబు సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ హైలైట్. ఓకే, అంటే సార్ ఈ కైండ్ ఆఫ్ సినిమాస్ చాలానే వచ్చాయి. కాకపోతే మై బేబీ అని టైటిల్ పెట్టడం కానీ, లేకపోతే పుట్టిన బిడ్డని వెంటనే తల్లి పోల్చడం కానీ, సో ఇవన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? బాగా మదర్ సెంటిమెంట్ హైలైట్. హీరో సూపర్, మంచిగా చేశాడు. అంటే చాలా వరకు ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, టెంపుల్ దగ్గర ఒక ఫైట్ ఉంది, అండ్ సీటెడ్స్ థ్రిల్లర్ ఉంది. సో మీకు అంటే లైక్ అనిపించిందా సీటెడ్స్ థ్రిల్లర్ ఫ్యామిలీతో హ్యాపీగా కలిసి చూడొచ్చు అని? విత్ ఫ్యామిలీస్ చూసే సినిమా, సోలోగా యూత్ చూసేది కాదు, విత్ ఫ్యామిలీతో అందరూ వచ్చి చూసే సినిమా. బాగుంది. అథర్వ గారి యాక్టింగ్ బాగుందా, హీరోయిన్ గారి యాక్టింగ్ బాగుందా? హీరోయిన్ హైలైట్, హీరో సూపర్, ఓకే, విలన్ కూడా బాగా చేశాడు. ఆల్ ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళు కాబట్టి ఇంకా బాగుంది. ఓకే, అండ్ ఈ సినిమాని తెలుగుకి పరిచయం చేసింది సురేష్ కొండెట్టి గారు. సో ఆయన గురించి ఏం చెప్పాలనుకుంటారు? సురేష్ కొందరిగా చెప్పే పనే ఉందమ్మా. ఇప్పుడు 13 మూవీస్ చేశారు, 16 అట్టుంది. ఇప్పుడు చాలా బాగా చేశారు. సురేష్ కొందరెడ్డి గారికి హైలైట్, సూపర్, మంచి ప్రొడ్యూస్ చేశారు. మళ్ళీ ఇలాంటి మూవీస్ చాలా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సినిమా చాలా బాగుందమ్మా. యాక్చువల్గా చాలా రోజుల తర్వాత చాలా అంటే సురేష్ గారు బాగా మిత్రులు, చాలా శ్రేయోభిలాషి. అంటే ఇండస్ట్రీకి ఏ సినిమా అందించినా ఆయన ఎస్కే పిక్చర్స్ ద్వారా ఒక మంచి చిత్రం సమాజానికి ఉపయోగపడేది. ఖచ్చితంగా ఇది సమాజాన్ని ప్రేరేపిస్తుంది. అలాగే గర్భశోకం అంటే పిల్లలు కావాలి, ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు, సో హాస్పిటల్లో ఎక్కడైనా ఎప్పుడైనా మిస్ అయిన ఏదైతే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, సో ఏ విధంగా అలర్ట్గా ఉండాలి పెద్దలు మురళీమోహన్ గారు చెప్పినట్టుగా. సో అది చాలా ఎమోషన్. లాస్ట్ క్లైమాక్స్ అయితే సో తెలియకుండానే ఆ కళ్ళు చెమర్చినాయి. సో ఇది కమర్షియల్ సినిమా కాదు ఖచ్చితంగా. సో సమాజాన్ని ప్రేరేపించే ఉద్దేశంతో ఉన్న సినిమా ఇది. ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి. సో మరొకసారి సురేష్ కొండరెడ్డి గారిని అభినందిస్తున్నా. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాము అన్న ఫీల్ అయితే ఉంది. ఎలా అనిపించింది సినిమా? చాలా బాగుందండి. అంటే బేసికల్గా నవడేస్ ఇలాంటి సినిమాలు రావడం చాలా తక్కువైపోయాయి. యాక్షన్ థ్రిల్లర్స్ ఎక్కువగా వస్తున్నాయి, హారర్ జానర్ ఎక్కువ వస్తున్నాయి, జనాలు ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు. కొంచెం భిన్నంగా ఉంది. సో ఎలిమెంట్స్ ఎలా అనిపించాయి, అండ్ విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఎలిమెంట్? మన తల్లికి బిడ్డకి ఉన్న అటాచ్మెంట్ చాలా చక్కగా చూపించారు. చాలా బాగుంది మ్యామ్. ఓకే, అంటే లైక్ అథర్వ గారు కానీ నిమిషా గారు కానీ, అంటే లైక్ వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్లో మీకు బాగా నచ్చింది అంటే, అండ్ ద ఎమోషనల్ టచ్ ఎవరిది అనిపించింది? హీరోయిన్ది ఎమోషనల్ టచ్ అనిపించింది మ్యామ్. తన బిడ్డని తన పట్టుకున్నప్పుడు తన స్పర్శ తెలుసుకొని లాస్ట్ తన బిడ్డ కాదు అంటే తల్లికి బిడ్డకి అటాచ్మెంట్ అనేది క్లియర్గా చెప్పారు మ్యామ్. ఆ స్పర్శ అనేది తల్లికి మాత్రం తెలుస్తుంది, ఎవరికి తెలియదు మేడం. అండ్ డెలివరీ సీక్వెన్స్ ఏదైతే ఉందో చాలా రియలిస్టిక్గా చూపించారు అని అంటున్నారు. సో ఉమెన్హుడ్లో అడుగు పెట్టిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీ కావచ్చు, డెలివరీ కావచ్చు, రీబర్త్ అని అయితే అంటారు. సో అంటే లైక్ దాని గురించి ఏం చెప్పాలనుకుంటారు పర్టికులర్గా ఆ సీన్ గురించి? పర్టికులర్గా అంటే బాగా మంచి ఎమోషనల్గా తీశారు మ్యామ్. టచ్ అయింది బాగా. అంటే లైక్ జనాలు లైక్ చేస్తారంటారు ఇలాంటి సినిమాని? తప్పకుండా బాగుంది మూవీ. చాలా రోజుల తర్వాత సురేష్ కొండరెడ్డి గారు ప్రేమిస్తే అండ్ జర్నీ సినిమా ఎలా అయితే ఫీల్ ఉందో, చాలా రోజుల తర్వాత అసలు 3 hours 2.5 hours ఏమో ఉంది మూవీ, కానీ అట్లా ఏం లేదు. కనీసం చిన్న బోర్ కూడా లేదు. మంచి ఫీల్ గుడ్ మూవీ. చాలా అన్నీ అంత బాగుంది. అంత అసలు ఒక ఆర్టిస్ట్ కూడా మనకి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ, అయినా కానీ కనెక్ట్ అవుతారు, అంత ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. సో మంచి ఫీల్ గుడ్ మూవీ. హీరో హానెస్ట్గా చెప్తున్నా, ఇట్లాని కాదు. మీరు 18th రిలీజ్ ఉంది మూవీ, సో మీరు తెలుస్తుంది తొందరలోనే. చాలా బాగుంది. మంచి క్రైమ్ థ్రిల్లర్, మంచి ఇంటెన్స్ ఉన్న అంటే ఇంట్రెస్టింగ్ మంచి క్రైమ్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ డ్రామా కూడా. అంటే అందరికీ ఫ్యామిలీ ఆడియన్స్కి ప్లస్ యూత్కి అందరికి బాగా నచ్చుతుంది సినిమా. మంచి క్రైమ్ థ్రిల్లర్, ప్రజెంట్ నేటివిటీ తగ్గట్టు సొసైటీకి మంచి మెసేజ్, అన్ని రకాలుగా బాగుంది సినిమా. అందరూ చూడదగ్గ సినిమా. ఓకే, చాలా వరకు అంటే లైక్ టైటిల్కి సినిమా కథకి సింక్ అవ్వకుండా కొంతమంది టైటిల్స్ పెడుతూ ఉంటారు. సో వాట్ అబౌట్ మై బేబీ? అంటే లైక్ స్టోరీ వైజ్ టైటిల్ ఉందా? పర్ఫెక్ట్ యాప్ట్ టైటిల్, పర్ఫెక్ట్ యాప్ట్, నో డౌట్. అండ్ అథర్వ నిమిషా గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి. అంటే లైక్ దెర్ ఆర్ సో మెనీ సీక్వెన్సెస్ ఆర్ దేర్ ఈ మూవీలో. అంటే క్రాఫ్ట్ వైజ్గా అంటే ఆర్టిస్ట్ వైజ్గా కానీ అంటే డైరెక్టర్ కానీ అన్ని మ్యూజిక్ బీజిఎం కానీ పర్ఫెక్ట్ ఎక్సలెంట్ కుదిరాయి మొత్తం కూడా.
హీరోయిన్ కానీ హీరో కానీ పర్ఫెక్ట్ మ్యాచ్, నో డౌట్ అది. సో అంటే థ్రిల్లర్ జానర్ అని మీరు ఇందాక ఒక పదం వాడారు, థ్రిల్లర్ అని. సో ఇప్పటివరకు చెప్పిన వాళ్ళందరూ ఫ్యామిలీతో చూడొచ్చు, ఎమోషనల్ డ్రామా అని చెప్పారు. సో ఈ మధ్య చాలా థ్రిల్లర్స్ వచ్చాయి. ఇప్పుడు వాట్ ఈస్ ద డిఫరెంట్ వన్ ఫర్ ది? అంటే ఇందులో అన్ని మిక్స్ ఆఫ్ జోనర్స్ ఉంటుంది. ఫ్యామిలీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, క్రైమ్ ఉంటుంది, ఎవ్రీథింగ్, ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది, కోర్ట్ రూమ్ కూడా ఉంటుంది. సో ఆల్ మిక్స్డ్ ఆఫ్ జానర్. ఎలా అనిపించింది మూవీ? మూవీ అయితే చాలా బాగుంది. ప్రతిదీ సినిమాకి, మ్యూజిక్ అయినా, కెమెరా వర్క్ అయినా, డైరెక్షన్, యాక్టింగ్, విధంగా సురేష్ కొండేటన్నా హిట్ కొట్టిండు, అది పక్కా. ఓకే, అంటే చాలా రకాల సినిమాలు వస్తున్నాయి, బట్ ఈ సినిమా ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్లో చూడాలి అని ఎందుకు? వై? ఈ సినిమా ఫ్యామిలీ పక్కా చూడాల్సిందే. ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఆ తల్లి మదర్ సెంటిమెంట్ అది చాలా బాగుంది. యాక్టింగ్ అసలు సినిమా చూసినట్లేదు, మనం లైవ్ దగ్గర చూసినట్టే అనిపించింది. చాలా బాగా చేశారు. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన. ఇది ఆ టూలు చెప్తున్నా, కానీ జెన్యూన్ సినిమా. ఇప్పుడే మై బేబీ సినిమా చూశానండి. టైటిల్ నేను ఏదో అనుకున్నాను, సినిమా మాత్రం సూపర్ ఉందండి. తమిళంలో సూపర్ హిట్ అయిందండి సినిమా. ఇది సూపర్ ఉందండి. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క మదర్ ఫాదర్ అందరు తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇట్లాంటి కంటెంట్ నాకు తెలిసి మన తెలుగు ఫిలింలో ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇట్లాంటి సినిమా వచ్చి ప్రభుత్వం కూడా కొన్ని ఆలోచించాలి. ఏంటంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, చక్కదిద్దాలి. ఇట్లాంటి చూసి ఒక పిల్లల మాఫియా అనేది దీంట్లో చక్కగా చూపించారు. మంచి ఎమోషనల్ మూవీ అండి, మంచి ఫ్యామిలీ మూవీ అండి. తప్పకుండా అందరు చూడాల్సిన సినిమా ఇది, ఎవరు మిస్ అవ్వద్దు. చాలా మంచి సినిమా. చాలా రోజుల తర్వాత ఈ మధ్య చాలా బారాలేవు సినిమాలు. ఈ సినిమా మాత్రం బాగా వచ్చింది, సూపర్ వచ్చింది. ఈ సినిమా బిగ్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అందరు చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ సో మచ్. చాలా న్యాచురల్గా ఉంది అండ్ మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ ఉందండి. బీజిఎం ఆల్ గుడ్. ఇప్పుడే చూశానన్న సినిమా చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా తమిళంలో చాలా హిట్ అయిందట, సూపర్ సినిమా. అయితే మై బేబీ అనే టైటిల్ చూసి ఏదో అనుకున్నాను. ఈ సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమా చూసినప్పటి నుంచి ఒక ఫ్యామిలీ ఉండాలి, ఒక పిల్లలు పిల్లం ఎవరికి అనాథకైనా ఇట్లా చేసుకోవాలి. నాకంటే ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ బాండింగ్ చాలా బాగుంది సినిమా. ఇదేంటంటే పిల్లల రాకెట్ సంబంధించిన సినిమా ఇది. ఒక పాప తప్పిపోతే మళ్ళీ పాప కోసం వాళ్ళు ఎంత పోరాడి ఫ్యామిలీ చేశారో అనే కాన్సెప్ట్ పైన ఉంది సినిమా. ప్రతి ఫ్యామిలీ తప్పకుండా ఈ సినిమా చూడాలి. సూపర్ అండి, సూపర్ ఉంది సినిమా. ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ. ఎమోషన్స్ వేరే లెవెల్లో కనెక్ట్ అయ్యాయి. ది బెస్ట్ ఫిల్మ్ అవార్డు అయితే గ్యారంటీ. సూపర్గా ఉంది. అంటే ఒక తండ్రి పడే తపన చైల్డ్ గురించి చూపించే ఎమోషన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ లెవెల్. స్టోరీ వైజ్గా మాత్రం అద్భుతమైన స్టోరీ, స్క్రీన్ ప్లే 100% అండి. తెలుగు వాళ్ళకే కాదు, ఎవరికైనా సరే కనెక్ట్ అయ్యే అద్భుతమైన కథ. సినిమా చాలా బాగుందండి. అందరూ అనుకుంటారు మదర్కి చైల్డ్కి మధ్య ఎటువంటి రిలేషన్ ఉంటుంది అన్నది. అది ఆ పేగు బంధంతో తెలుస్తుంది అన్న విషయాన్ని చాలా పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు. నిజంగా చెప్తున్నా, ఒక తల్లి బిడ్డ కోసం పడే తపన ఎంత అద్భుతంగా చూపించారు, అంత అద్భుతంగా చూపించారు. ఆ తల్లిదండ్రులు యాక్ట్ చేసిన హీరో వాడు కూడా చాలా బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ని ఒక తల్లి బిడ్డల మధ్య బంధాన్ని ఎలా చూపించాలన్నది ఒక డిఫరెంట్గా చూపించారు. చాలా బాగుంది సినిమా మాత్రం. ఇది సక్సెస్ అవ్వాలి. రియల్ లైఫ్లో అంటే మా పాపే విషయం తీసుకోవాలండి. మా పాప పుట్టిన కానీ ఎవరు ఎత్తుకుని ఏడ్చేసింది. స్లేట్ పాప లేదు కానీ చిన్నప్పటి నుంచి తన కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా తనతో మాట్లాడడం, అది చేస్తూ ఉండడం, పొట్టలో మాట్లాడడం చేస్తుండడం, తన ఫీలింగ్స్ నాకు అబ్జర్వ్ చేయడం. దీనివల్ల ఏంటంటే పాప అంత ఏడుస్తున్న పాప నా దగ్గర రాగానే ఏడుపు ఆపేసింది. అది నా లైఫ్లో జరిగిన ఇది. అదే ఇక్కడ ఈ సినిమా చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. ఉందండి. ఎందుకంటే ఈ రోజుల్లో సాంఘిక నేరాలు చాలా జరుగుతున్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది ఇది కూడాను. అయితే తను ఆ సొల్యూషన్, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశాడు. సో ఇలాంటి క్రైమ్స్లో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు అని చాలా బాగా చూపించారు. ఇది ఒక సోషల్ ఈవిల్ కింద ఉంది. ప్రాబ్లం కూడా మదర్గా అంటే చాలా ఇలాంటివి రేర్ జరిగితే నిజంగా హీరోయిన్ చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ బాగుంది. చాలా న్యాచురల్గా యాక్ట్ చేసింది ఆవిడ. సో మదర్గా అయితే ఆ ఫీలింగ్ చాలా బాగా యాక్ట్ చేసింది ఆవిడ. ఒక తల్లి పోగొట్టుకుంటే తన బిడ్డని కాదు అని చెప్పగలిగిందంటే నిజంగా భగవంతుడు ఇచ్చిన వారం కదా. తల్లి బిడ్డల మధ్య ఎఫెక్షను అంటే అది బై బర్త్, ఆ ఇద్దరి మధ్యన అనుబంధం అలా ఉంటుంది. అది బాగా చేశారు, చాలా బాగా చెప్పారు. ఒక అవేర్నెస్ కలిగించే విధంగా కొత్త సమస్య చైల్డ్ ట్రాఫికింగ్ అని తీసుకొని తెర మీద చాలా అద్భుతంగా చూపించారు. మీరు అన్నట్టు తల్లి బాధ, బిడ్డ కోసం అది
అవి చాలా బాగా చూపించారు. నాకైతే నచ్చింది పేరెంట్స్గా తల్లిదండ్రి భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి భార్య మాటని ఆయన ఆమోదించి ఎంత సపోర్ట్ చేసి ఎంత కష్టపడ్డాడు తండ్రిగా అతను కూడా. ఇద్దరు చాలా అద్భుతంగా చేశారు. సినిమా టోటల్గా ఓవరాల్ చాలా బాగుందమ్మా. మంచి దర్శకత్వం, మంచి సినిమా. ఏం నచ్చింది సినిమాలో బాగా? ఏ సీన్ బాగా నచ్చింది మీకు? మొత్తం మీద బాగుంది స్క్రీన్ ప్లే, డైరెక్షన్. ఎందుకంటే ఒక కథ చూస్తున్నానా, ఒక కథ చదువుతున్నామా, ఒక నవల చదువుతున్నామా అన్నంతగా డీవియేషన్ లేకుండా మొత్తం బాగుంది. ఏదో పర్టికులర్ సీన్నే కాదు, అన్ని అనుక్షణం. మరి ఆ అమ్మాయి హీరోయిన్ కానీ హీరో కానీ వాళ్ళకి ఎక్కడ ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంత ఉదాత్తంగా ఉంటుందా, ఇంత ఉన్నతంగా ఉంటుందని చాలా హ్యాపీగా అనిపించింది. ఒక హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. అది ఇంకా చాలా యాజ్ ఏ మదర్, ఒక స్త్రీగా కూడా ఇంకా ఆనందంగా కూడా. చెప్పుకోదగ్గర అంటే తల్లి పిల్లవాడిని చక్కగా ఐడెంటిఫై చేసింది ఆవిడ ఫీడింగ్ ఇవ్వగానే. దాంతో తండ్రి ఎంతో కష్టపడి మొత్తానికి తల్లి దగ్గరికి ఆ పిల్లవాడిని తెచ్చింది. ఒక స్పర్శ వల్లనే తెలిసిపోయింది. తల్లి నా కొడుకు కాదని చెప్పింది కదా ఆవిడ. చెప్పంగానే హీరోయిన్ చెప్పంగానే ఏమైంది, అతను అంత కష్టపడి మొత్తానికి పాత పద్ధతులన్నీ మర్చిపోయి ముందు తన పిల్లవాడిని వెతుక్కోవడంలో ఉన్నారు. దీంతో ఏంటంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ నిజంగా అది చాలా గ్రేట్ పిక్చర్, చాలా బాగా తీశారు కొండేటి సురేష్ గారు. మీరు ఒక అమ్మగా మీరు ఏం చెప్తారు ఈ సినిమా? నేనంటే తల్లి పిల్లలని ఎలా గుర్తుపడితే కన్న తల్లికే తెలుస్తుంది. చాలా చాలా ఫుల్ సెంటిమెంట్ అండి. చిన్న తల్లి ఒక్క నిమిషం టచ్ చేసినందుకు సినిమా అంతా కళ్ళు చెమర్చేలాగా చాలా అంటే చాలా మాటలతో వర్ణించలేమండి. బయటకు వచ్చాక మా కళ్ళని చూస్తే మీకు అర్థమవుతుందండి. సూపర్ సూపర్ సురేష్ గారు. మీరు బాధపడిన సంఘటనలు ఏమవుతున్నాయి సినిమా చూసినప్పుడు? తల్లి పడే బాధ అసలు మేము తట్టుకోలేకపోయినామండి. ఇంత లేట్ అయినప్పుడు అసలు కళ్ళలో నీళ్ళు అండి లాస్ట్ వరకు అయితే. చాలా చాలా సూపర్ అండి సినిమా. సినిమా చాలా సెంటిమెంట్గా చాలా బాగా తీశారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినటువంటి ఫీలింగ్ కలిగింది. మంచి నిర్ణయం తీసుకున్నారు సురేష్ కొండేటి గారు. ఈ పిక్చరు మనకు డబ్బింగ్లో చేసి పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. 3-4 టైటిల్కి సినిమాకి ఏమన్నా మై బేబీ, తన బేబీ అని కదా. అంటే చాలా మంది వేరేగా ఆలోచిస్తారు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత థాట్ ప్రాసెస్ అనేది మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఓకే, ఫైనల్గా మీకు సినిమా గురించి చెప్పాలంటే ఆడియన్స్కి ఇప్పుడు జనాలు చూడాలంటే ఏం చెప్పాలి? తల్లి అంటే నేను చూసిన అంటే థీమ్ వేరే. ఎలా అంటే కేవలం కొంతమందికి మానసిక ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలామంది రిజెక్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు అతను రిస్క్ చేసుకొని బాగుపరిచాడు. అవును, మ్యారేజ్ అయిన తర్వాత ఆమె ఆ రకంగా చూస్తాను నేను. చూడు, ఆమె మంచిదైంది కదా, స్పర్శ చేతనే అంత బాగలేని ఆమె కూడా గుర్తుపట్టింది. తను చెప్పినంత వల్లే కదా తను DNA టెస్ట్ చేయించడం అంతా జరిగింది. కాబట్టి ఆ రకంగా కూడా అంటే అలాంటి వాళ్ళని కూడా మనం గౌరవించాలి. మందులతో క్యూర్ అవుతుంది, ప్రేమతోటో ఆపేక్షతోటో చూసుకుంటే ఆ విధంగా ప్రూవ్ చేయగలిగారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూశాను నేను. చాలా బాగుంది. సెంటీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరు నమ్మరే నన్ను, నేను ఇంత చెప్తున్నాను. బిడ్డ కాదని తొలి క్షణంలోనే గుర్తించింది. అది తల్లి ప్రేమ అంటే. మీ కళ్ళలోనే తెలుస్తుంది ఆ ప్రేమ అనేది. సో తెలుగు సినిమాలు కూడా ఇలాంటివి తీస్తే బాగుంటుందా? అవునండి. చాలా మంది మంచి యాక్టర్స్ ఉన్నారు. ఇలా తీస్తే చాలా బాగుంటుందండి. ఒట్టి ప్రేమలు ఇవంతా కాకుండా ఒక రకమైనటువంటి సంఘానికి ఏదో చెప్పినట్టు, ఒక మెసేజ్ ఇచ్చినట్టు బాగుంటుందండి. మీరు ప్రెసెంట్ ఉన్న జనరేషన్కి మీలాంటి వాళ్ళే ఇన్స్పిరేషన్. మీ ఓల్డ్ జనరేషన్ నుంచే మేము నేర్చుకోవాలి. కాబట్టి సినిమా ఎలా అనిపించింది? బాగుందమ్మా. సో అంటే ప్రజెంట్ జనరేషన్ అంతా చాలా కంపుగా తయారైపోయింది. ఈ సినిమా వాళ్ళకి ఎంతవరకు బాగుంటుంది? మా జనరేషన్ వాళ్ళు చూడగలుగుతారా? ఇప్పుడు వాళ్ళు కూడా చూడాలి. ఇప్పుడు వాళ్ళు చూడాలి. ఇప్పుడు అట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి గ్యారంటీ చూడాలి. ఇట్లా చూసి జాగ్రత్త పడాలి కూడా. అందరూ జాగ్రత్త పడాలి, సమాజాన్ని బాగుపరచాలి కూడా. సూపర్ ఉంది బ్రో మూవీ అయితే. సో క్రైమ్ సీన్ చాలా మటుకైతే మ్యాక్సిమం అవుట్పుట్ సూపర్ ఇచ్చినాడు. సో బేసిక్ పర్ఫార్మెన్స్ నుంచి అప్ లెవెల్ వరకు మ్యాక్సిమం అందరు సూపర్ ఉంది పర్ఫార్మెన్స్. ఎక్కడ బోర్ అనిపించలేదు. నేనైతే పండుకోలే ఈ మూవీలో. ఓకే, అన్ని మూవీస్లో కొంచెం మన స్లీప్ వస్తాయి, ఈ మూవీలో స్లీపే లేదు అసలు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సూపర్ ఉంది. ఫస్ట్ స్టాప్ మొత్తం రొమాన్స్, అమాయకత్వం, తర్వాత ఒక పిచ్చి క్యారెక్టర్, ఒక లవ్ ఫెయిల్యూర్ వచ్చింది. సెకండ్ హాఫ్ మొత్తం ఒక చైల్డ్ అబ్యూజింగ్, తర్వాత చైల్డ్ కిడ్నాపింగ్.
సో పెద్ద నెట్వర్కింగ్ని బయట పెట్టడానికి ఈ సినిమా మ్యాక్సిమం అవుట్పుట్ ఇచ్చిందని నేను అనుకున్నాను. సూపర్ హిట్ అవుతుందండి ఈ పిక్చరు. వెరీ 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 నైస్లీ టేకన్. ఎడిటింగ్ ఈజ్ సూపర్, మ్యూజిక్ ఈజ్ సూపర్, ఎవ్రీథింగ్, డైరెక్షన్ ఈజ్ సూపర్. ఆల్ ది బెస్ట్. చాలా బాగుంది మూవీ. ఇట్స్ అ టోటలీ ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ మూవీ. సో ఎవ్రీబడి కెన్ కమ్ అండ్ వాచ్ ద మూవీ విత్ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, everybody, and there is lot of meaning in it, and for present generation it is very much important. So మీకు నచ్చిన ఎలిమెంట్ ఏంటి సినిమాలో? What did you like most and The mother and child connection. Okay. So that is a great thing what I have seen. Thank you. And the relationships, the importance of the relationships and all. బ్రో ఫస్ట్ హాఫ్ అయితే ఎక్సలెంట్, క్లైమాక్స్ ఇంకా అదిరిపోయింది. యాక్చువల్గా వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది సూపర్ అని చెప్పచ్చు. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. July 18th ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. అంటే వాట్ యు వాంట్ టు సే అబౌట్ ప్రెజెంట్ జనరేషన్? జెన్జీకి కనెక్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? జెన్జీకి అయితే అస్సలు ఇది కాదు. లైక్ మనం చాలా లిటరలీ చాలా తక్కువ ఫిలిమ్స్ చూస్తాం ఇట్లా, బట్ మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మోస్ట్ 10లో ఇట్ విల్ బి ద వన్ ఆఫ్ దట్. అసలు దే కాంట్ ఫీల్ జనరేషన్. మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏదైనా ఉందా సినిమాలో? లైక్ సపోర్ట్, ప్రతి రిలేషన్లో వాళ్ళు చూపించిన సపోర్ట్, వైఫ్ హస్బెండ్కి ఇవ్వడం సపోర్ట్, హస్బెండ్ వైఫ్కి ఇవ్వడం సపోర్ట్, పేరెంట్స్ ఇవ్వడం సపోర్ట్. హీ ట్రస్టెడ్ హర్ సో మచ్ అండ్ తన్ని ట్రస్ట్ చేసి వెయిట్ చేయడం. సినిమా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఏ ఎలిమెంట్ బాగా నచ్చింది సినిమాలో? బేబీస్ని అలా మాయం చేయడం అది నాకు నచ్చలేదు. లాస్ట్లో చాలా బాగుంది. చాలా బాగుందండి. సురేష్ గారు ఏ సినిమా తీసినా చాలా సైకలాజికల్ థ్రిల్లర్గా తీస్తారు. అండ్ సినిమాలో చాలా ప్రతి సీన్ ఎంత ఒరిజినల్గా ఉందంటే, ఇంక్లూడింగ్ ఆల్ ద పోలీస్ రిలేటెడ్ యాక్టివిటీస్. అంటే ఎవరైనా ఇవన్నీ అంటే జస్ట్ ఒక థ్రిల్లర్, ఒక సినిమాలా కాకుండా, ఒక డాక్యుమెంటరీగా కాకుండా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు. అండ్ ప్రతి మనిషి చూడాల్సిన సినిమానే. July 18th ఇస్ ద. అంటే సురేష్ కొండరెడ్డి గారి దగ్గర నుంచి ప్రేమిస్తే కానీ జర్నీ కానీ ఒక మైల్ స్టోన్స్. సో ఈ సినిమా అలా నిలవబోతుందని అనుకోవచ్చు? 100%. అండ్ మనం ఉన్నాం కదా సక్సెస్ చేయడానికి. ఒక సినిమా, ఒక 3 hours సినిమా ద్వారా మనం ఇన్ని విషయాలు మనము నేర్చుకోగలిగితే, ప్లస్ ఏదో డాక్యుమెంటరీగా కాకుండా ప్రాపర్ థ్రిల్లింగ్ సినిమా, క్రైమ్ ఎక్స్పోజర్, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. యాజ్ అ సైకాలజిస్ట్ ఐ కెన్ టెల్ యూ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద మూవీ. ఓకే ఓకే. స్పెషల్గా సైకాలజిస్ట్ అంటే జస్ట్ కౌన్సిలింగ్ అవని కాదు, మొత్తం క్లినికల్, మొత్తం సైకాట్రీ నుంచి. ఇప్పుడు అది నిజమా ఊహన, సినిమా మొత్తం అదే కదా, నిజంగానా ఊహన. సో కొన్ని నేమ్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్ మెన్షన్ చేసినవి అబౌట్ హీరోయిన్, సో అవన్నీ మీ లాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవన్నీ యాక్సెప్టబుల్ థింగ్స్ అయినా లేకపోతే కాదా? యాక్చువల్లీ ఇప్పుడు చాలా మందికి ఐక్యూ పెరుగుతూ ఉంటుంది. పుట్టుకతో కొంచెం ఐక్యూ ఉంటుంది, మనం గ్రో అవుతుంటే కొంచెం ఐక్యూ పెరుగుతూ ఉంటుంది. సో మూవీలో కూడా ఎలా చూపించారంటే, చిన్నప్పటి నుంచి ఆమె ఐక్యూ లో ఉంది, దానివల్లే కొన్ని బిహేవియర్స్ ఉన్నాయి. పెళ్ళైనాక ప్రేమతో, ఆ ఎక్సెప్టెన్స్తో అంటుంది కదా, మా బేబీ కూడా దెబ్బ కొడతారా, సో ఆ భయంతో కూడా కొంచెము వాళ్ళు గ్రో అవ్వరు. సో ఈ మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ బైపోలార్ డిసార్డర్, బైపోలార్ పర్సనాలిటీ డిసార్డర్ అని డిఫరెన్స్ ఉంటాయి, అది కూడా చాలా మందికి తెలీదు. సో అది ఆమెకున్న కోపము, అది ఇగ్నోరెన్స్ వల్లే వచ్చే కోపమా లేదంటే డిసార్డర్ వల్లే వచ్చే కోపమా అనేసి చాలా బ్యూటిఫుల్గా కన్ఫ్యూజన్గా చూపించారు స్టార్టింగ్లో. ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్ వల్లేనే మనకు సినిమా అంతా అది నిజమా ఊహనా అనేసి తీసుకొని వెళ్ళింది. హాయ్, నా పేరు లక్ష్మి అండి. నేను గురునానక్ కాలేజీలో లెక్చరర్ని. ఓకే, సో ఈ మూవీకి నన్ను రవి వర్మ డైరెక్టర్ గారు పిలిచారు. మూవీ అయితే ఎక్సలెంట్ అండి. యాక్చువల్లీ ఇందులో భావం ఏంటి చెప్పండి? మెయిన్ ఏంటి అని అంటే, ఒక ఆడపిల్ల కళ్ళల్లో ప్రేమను చూసి పెళ్లి చేసుకున్నాడు. ఆయనకి ఎన్ని బాధలున్నా అదే ప్రేమని ఎప్పుడైతే తల్లి తన బిడ్డను కోల్పోయిందో, ఓన్లీ ఆ కళ్ళల్లో తన బాధను చూశాడు, ఆ నమ్మకాన్ని నమ్మాడు. ఇక్కడ ఏంటి అని అంటే, భర్త భార్య కళ్ళల్లో ప్రేమను చూశాడు. ఆమె పిచ్చిదైనా కూడా ఆ బిడ్డలో ఉన్న ఒక, అది అంటారు కదా బంధం, పేగు బంధం, అది తను చూసింది. అంటే
ఎంత వాళ్ళని ఉండనియండి, ఎన్ని ప్రాబ్లమ్స్ అని ఉండియండి, కానీ ఒక తల్లిగా అయిన తర్వాత తన కాన్సన్ట్రేషన్ అంతా తన బిడ్డలో ఉంటుంది. అండ్ తనకి ఏది వచ్చినా కూడా వెనకాల నిలబడడానికి తన భర్త ఉండాలి. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ ఒక బాండింగ్, అంటే ఒక భార్య భర్త బిడ్డ వాళ్ళు ఎక్కడ ఏడపోయినా కూడా ఆ బంధం అది ఉంది కదా, నమ్మకం బంధం భార్య భర్తది. అండ్ తల్లికి బిడ్డకి రక్తబంధము, కానీ అన్నిటినీ నడిపించింది ఓన్లీ ఎవరు అని అంటే భర్త. సో ఆయన ఎప్పుడు అయితే ఉంటాడో ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. అండ్ డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు, అంటే కో డైరెక్టర్ కానివ్వండి, వీళ్ళందరూ కో ప్రొడ్యూసర్ గారు. మూవీ అయితే చాలా ఎక్సలెంట్ అండి. అన్నిటికంటే మీరు అందరూ ఒకరు గుర్తించలేదు ఏంటి చెప్పండి, అందరికంటే నాకు ఎక్సలెంట్గా నచ్చిన క్యారెక్టర్ ముస్లమ్మ క్యారెక్టర్. అసలు తన క్యారెక్టర్ని తను చాలా జీవించింది. అంటే ఎవరైనా కూడా ఒక హీరోయిన్ని ఫేమస్ చేస్తారు, లేదంటే ఒక అదర్ క్యారెక్టర్ని, కానీ ఇక్కడ అందరికంటే టాప్ క్యారెక్టర్ నా దృష్టిలో ముస్లమ్మ క్యారెక్టర్. తను ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వచ్చినా కానీ అద్భుతం అండి. తన అంటే మనం ఏంది అని అంటే లో క్యారెక్టర్ని కూడా మనం ప్రమోట్ చేయాలి. ప్లస్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అని అంటే ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టలేదు. అండ్ అంతటా కూడా ఏంటి అని అంటే ఒక దాని ఏమంటే సెంటిమెంట్ని పండించారు, నిజంగా చెప్పాలంటే జీవించారు. అది మూవీ కాదు, రియల్గా ఒక ఫ్యామిలీలో మనం చూస్తున్న ఫీలింగ్ అనమాట. ఓకే, సో ఈ మూవీ 100% సక్సెస్ అవుతుంది. ఎవరైతే ఈ జనరేషన్లో ఫ్యామిలీ బాండింగ్తో మిస్ అవుతున్నారో ఇక్కడ మాత్రం మంచి ఫ్యామిలీ బాండింగ్ ఉంది. అండ్ ఇలాంటి మూవీస్ చాలా రావాలి. అండ్ 100% మూవీ సక్సెస్ అవుతుంది. బికాజ్ ఇట్ ఈస్ మై బేబీ అన్నట్టుగా ప్రతి ఒక్కరూ ఆ ఫీల్ని ఫీల్ అవుతారు. అందరూ కూడా ఫీల్ కావాలి ఇలాంటి మంచి మూవీస్ తీయాలని. అండ్ మన ఎస్కే సార్ మళ్ళీ ఒక స్టార్గా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాగేమనిపించలే, మంచిగా లైక్ ఫస్ట్ హాఫ్ ఎంత ఎంగేజింగ్ ఉందో సెకండ్ హాఫ్ కూడా దాన్నే క్యారీ చేసి నైస్. అంటే మన జనరేషన్ కరెక్ట్ జనరేషన్కి కరెక్ట్ అవుతుంది ఈ జనరేషన్కి. అంటే లైక్ అది జనరేషన్ వైజ్ కాదు, అది ఒక స్కామ్ లాంటి జరుగుతుంది కదా. ఇప్పుడు ఇదే సినిమా 15లో వచ్చినా ఇంతే బాగుంటుంది. సో ఈ సినిమాకి జనరేషన్ గ్యాప్ అలాంటిది ఏమీ అవసరం లేదు యాక్చువల్. అంటే ఈ రోజుల్లో కూడా అటువంటి క్షుద్ర పూజలకి అవన్నీ ఈ రోజుల్లో జరుగుతున్నాయి. మీరు నమ్ముతున్నారంటే లైక్ నమ్మడం కాదు, ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ అది మళ్ళాంటి వాళ్ళు ప్రతి చోట లేరు కదా, ఊర్లలో ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారు. సో అది ఖచ్చితంగా జరగవచ్చు, తెలియదు, హైపోథెటికల్ సిచ్యువేషన్. బట్ చాలా బాగా చూపించాడు. ఓవరాల్గా మీకు ఎలా? ఓవరాల్గా చాలా బాగా అనిపించింది. యాక్టింగ్ క్రేజీ ఉంది, లీడ్ పర్ఫార్మెన్స్ అందరిది. అండ్ డైరెక్టర్ ప్రతి పిన్ పాయింట్ని కూడా చాలా బాగా చూసుకున్నాడు. స్టార్టింగ్లో ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని కూడా ఎండింగ్లో పే ఆఫ్ ఇవ్వడం కానీ ఇచ్ అండ్ ఎవ్రీథింగ్. మై బేబీ సినిమా చాలా బాగుంది. సురేష్ కుండేటి గారు ఈ తమిళ సినిమాని, డబ్బింగ్ సినిమాలని ఒక పర్ఫెక్ట్ సినిమాని ఎంచుకుని, అంతకుముందు గతంలో ప్రేమిస్తే కానీ, జర్నీ కానీ, ఏ విధంగా అయితే తమిళ సినిమాస్కి తెలుగులో డబ్బింగ్ చేసి తీసుకురావడంలో సురేష్ కుండేటికి మంచి పేరు ఉంది. అటువంటి మంచి సబ్జెక్ట్ కూడా ఎంచుకొని తీసుకురావడం జరిగింది. సినిమా కూడా చాలా బాగుంది, ఎందుకంటే మదర్ సెంటిమెంటు బాగా వర్కౌట్ అయింది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. తర్వాత చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. కాబట్టి బిడ్డ, ఒక తల్లి తన బిడ్డ పట్ల పడే తపన, వాత్సల్యం అనేది బాగా చూపించారు సినిమాలో. కాబట్టి ఈ సినిమాని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి, అందరూ చూడాలి. ఇది పెద్ద హిట్ అవుతుంది సినిమా. మై బేబీస్ పేరుతో వచ్చిన సినిమాలన్నీ కూడా బాగా హిట్ అయినాయి. ఈ సినిమా కూడా బాగా హిట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు మనకు హాస్పిటల్స్లో ఏ విధంగా జరుగుతున్నాయి, ఈ చిన్నపిల్లల్ని ఎత్తుకొని పోయి ఈ వేరే ప్రైవేట్ ముఠాలకి ఏ విధంగా అమ్మేస్తున్నారు, పిల్లలు లేని వాళ్ళకి ఎవరైతే అమ్మేస్తారు, కొంతమంది బలిస్తానికి అమ్మేస్తారు, అటువంటివి కూడా యథార్థ సంఘటన తీసుకొని ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. చాలా బాగుంది సినిమా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలి. దీంట్లో ఏది బాగలేదని చెప్పి అనడానికి లేదు. యాక్టర్స్ అందరు కూడా కొత్త వాళ్ళైనా హీరోయిన్ వాళ్ళు బాగా చేశారంటే వాళ్ళు దాన్ని కూడా జీవించారు వాళ్ళు. డైరెక్టర్ కూడా ఎక్సలెంట్ డైరెక్షన్ చేశాడు. తర్వాత స్క్రీన్ ప్లే అనేది కూడా చాలా బాగుంది. రైటర్ కూడా దాని కథాంశము, దాని కథను అల్లిన విధానము, దాన్ని ట్విస్టుల మీద ట్విస్టులు తీసుకొచ్చిన విధానము కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఈ సినిమాలో ఎట్లుందంటే చిన్నపిల్లలు అంటే ఈ పుట్టిన రోజుల పిల్లలు 2 రోజులకి 3 రోజులకి 20 రోజులు 21 డేస్కి ఆ బిడ్డ దొరుకుతున్నట్టు చూపించారు. ఆ 21 డేస్లో చాలా చేంజ్ అయిపోతారు పిల్లలు. పుట్టినప్పుడు చూస్తే
మనం చిన్నపిల్లల్ని పుట్టినప్పుడు చూస్తే ఏ విధంగా ఉంటారు, ఒక 4-5 డేస్ తర్వాత చూస్తే ఏ విధంగా ఉంటారు, 10 డేస్ తర్వాత చూస్తే గుర్తుపట్టలేము. అసలు ఎట్లా గుర్తుపడతారు వీళ్ళు అని చెప్పి అనేది ఒక ట్విస్ట్ ఉండేది. కానీ ఒక బిడ్డకి తల్లికి ఒక స్పర్శతోని ఆ తల్లికే తెలుస్తుంది, తర్వాత బిడ్డకి తెలుస్తుంది అని చెప్పి లాస్ట్కి ఆ బిడ్డని తీసుకొని పోతుంటే తాళి పట్టుకునే విధానం కూడా చాలా పర్ఫెక్ట్గా చూపించాడు డైరెక్టరు. కాబట్టి ఎక్సలెంట్, హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్. కాబట్టి బాగుంది, ప్రతి ఒక్కరు కూడా చూడాలి, చూసి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ టు ఆల్ ద టీమ్. సూపర్ పర్ఫార్మెన్స్ అండి. నిమిషా సజయన్ గారు మలయాళ యాక్ట్రెస్, పేరు బాగుంది. డిఎన్ఏ లాస్ట్ మంత్ జూన్ 20కి రిలీజ్ అవుతుంది యాక్చువల్గా తమిళ్ మూవీ ఒరిజినల్గా. నెల్సన్ వెంకటేషన్ గారు ప్రీవియస్గా చాలా మూవీస్ చేశారు ఆయన డైరెక్టర్గా, సక్సెస్ఫుల్ మూవీస్. అండ్ స్క్రీన్ ప్లే మెయిన్ పేరు బాణకత్తడి అథర్వ మురళి గారి పర్ఫార్మెన్స్ అండ్ నిమిషా సజయన్ గారి పేరు, ఆ కెమిస్ట్రీ స్టార్ట్ త్రూఅవుట్ ద ఎండ్ ఫిల్మ్. అంటే నేరేషన్ కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ బాండ్, ఒక బేబీ అంటే టైటిల్ తెలుగులో సురేష్ కొండరెడ్డి గారు మై బేబీ అని పెట్టారు. త్రూఅవుట్ ద మూవీ ఆ బేబీ గురించే ఉంటుంది. నీట్గా బాలాజీ శక్తివేల్ మన ప్రేమిస్తే సినిమా డైరెక్టర్, యాక్టర్గా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్గా ఆయన సపోర్టింగ్ క్యారెక్టర్ చాలా బాగుంది. అంటే నీట్గా అంటే తెలుగు పీపుల్ అంటే తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయినప్పుడు ఎందుకు హిట్ అవుతాయి అంటే నేటివిటీ, అక్కడ జరిగే మ్యారేజ్ సీక్వెన్సెస్ కానీ లేదంటే ఎమోషన్స్ కానీ నియర్గా ఉంటాయి. తమిళ్ ఆడియన్కి తెలుగు ఆడియన్కి కొంచెం దగ్గరగా ఉంటారు కాబట్టి అదంతా బాగా కనెక్ట్ అయిందండి సినిమా. అంటే మస్ట్ వాచ్ ఫిల్మ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఫుల్ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. అంటే సినిమా చాలా బాగుంది కాబట్టి జియో హాట్స్టార్ వాళ్ళు అవుట్ రేట్గా తీసుకున్నారు ఓటీటీకి. అంత స్టాండర్డ్ టెక్నికాలిటీస్, సౌండ్, విజువల్ ప్రాపర్. నెల్సన్ వెంకటేషన్ గారి బ్లాకింగ్, స్టేజింగ్, షార్ట్ డివిజన్ కానీ మన గిబ్రన్ గారు ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోరు అండ్ సిచ్యువేషన్గా వచ్చే సాంగ్స్ అన్నీ సూపర్గా కుదిరాయండి. మంచి ఫ్యూచర్ ఉంటుంది యాక్టర్స్ కానీ అండ్ డైరెక్టర్ కానీ తెలుగులో కూడా వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. ఆయన మంచి బౌండరీ స్క్రిప్ట్ పట్టుకొని వస్తే తెలుగు స్టార్ హీరోస్ 100% అవకాశాలు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. బాగుందండి సినిమా. ఓవరాల్గా మీ రేటింగ్ అంటే సినిమా అవుట్ ఆఫ్ 5కి 4 3.75 ఇవ్వచ్చండి. అంటే నో డౌటెడ్గా క్లీన్గా ఇచ్చేయచ్చు. అంటే అంత ఎవరు ఆడియన్ అంటే 100 మెంబర్స్ వస్తుంటే 90 చేంజ్ పీపుల్కి 100% నచ్చుద్దండి. ఎక్కడ ఇల్లాజికల్గా లేకుండా అసలు ఇలాంటివి జరుగుతాయా సొసైటీలో అనడానికి లేదు. అందుకని ప్రతి ఒక్కరికి తెలుసు హాస్పిటల్ మాఫియా కానీ లేదంటే ట్రాఫికింగ్, కిడ్ ట్రాఫికింగ్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ అనేది ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి తెలుసు. న్యూస్ ఎక్స్పోజర్ కాబట్టి, మీడియా ఎక్స్పోజర్ కాబట్టి ఉన్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి క్లారిటీగా తెలుసు. సో ఇది నమ్మశక్యంగా ఉంటుంది. 100% జనాలు కరెక్ట్గా హార్ట్ఫుల్గా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎమోషనల్గా, సెంటిమెంటల్గా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే అండి, ప్రాపర్ స్క్రీన్ ప్లే, ది బెస్ట్ స్క్రీన్ ప్లే రీసెంట్ టైమ్స్లో ఈ మూవీ అండి. చాలా బాగుంది. బాగుంది. నెక్స్ట్ లెవెల్ థ్రిల్లర్ చాలా బాగుంది అన్న. బ్లాక్ బ్లాస్టర్ అన్న, హిట్, సూపర్ హిట్ అన్న. చాలా యూనిక్ అండ్ ఎక్స్ట్రాడినరీ, చాలా మంచి కంటెంట్, సూపర్. సురేష్ అన్నకి ఇది చాలా పెద్ద హిట్. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది? చాలా బాగుంది, మంచి సెంటిమెంట్. సినిమా మొత్తం బాగుంది, మంచి కాన్సెప్ట్. సో ఎమోషన్ కాంట్రాస్ట్గా ఉంది, మంచి స్టోరీ చాలా కొత్తగా ఉంది. కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంది. స్టోరీ డిఫరెంట్గా ఉంది, కాంట్రాస్ట్గా ఉంది, మంచి ఎమోషన్స్ ఉన్నాయి, మంచి థ్రిల్లింగ్ ఉంది. సో చాలా బాగుంది, మంచి హిట్ సినిమా, మంచి హిట్ అవుతుంది సినిమా. ఓకే అండి, బాగుంది, చాలా డిఫరెంట్గా ఉందండి. నైస్, బాగుంది మూవీ. స్టోరీ ఈజ్ వెరీ డిఫరెంట్, కొంచెం ఎమోషనల్గా బాగుంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మూవీ. బాగుంది. ఏం నచ్చింది సార్? అంటే స్టోరీ లైన్ ఎలా అనిపించింది? అన్నీ బాగానే ఉన్నాయి, మొత్తానికి అంతా బాగానే వస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది ఈరోజు అన్నిటికంటే. సురేష్ కొండరెడ్డి గారి సినిమా తీసుకున్నారు. సురేష్ సినిమా తీసుకున్నారు కదా, సో తెలుగులో తీసుకొచ్చారు మనకి. ఎలా ఇది అసలు తమిళ్ బేస్ ఇది, అందుకనే తమిళియన్స్ తెలుగులో తీసుకోవచ్చు. చాలా చాలా మంచి హిట్ అవుతుంది. ఎలా అనిపించింది? హాయ్ అండి, ఇప్పుడే సినిమా చూశాను. ఎంటైర్ అంటే ఇన్నేళ్ళ కెరీర్లో నేను ఎప్పుడు మైక్ ముందుకు రాలేదు, నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. రియల్గా ఫ్యాంటాస్టిక్ మూవీ. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. ఎలా అనిపించింది? బాగుందండి. ఏం నచ్చింది? అంటే మెసేజ్ ఉంది. తప్పు చేసినోడు
డెఫినెట్లుగా లేటుగానే దొరికి ఆడు అనుభవిస్తాడనేది తప్పు చేసే ప్రతి ఓడికి ఇది ఒక మంచి హెచ్చరిక. అంటే నా కొడుక నెక్స్ట్ జన్మలో కదరా ఈ జన్మలోనే నీకు ఉంటుంది అనేది చెప్పాడు. అలాగే తల్లి సెంటిమెంటు, తల్లి తండ్రుల సెంటిమెంటు, ఒక స్పర్శ, తల్లి ఒక బిడ్డని అసలు ఆ సెంటిమెంటు అనగానే అసలు నోమా అసలు చాలా చాలా బాగుందండి. యాక్టింగ్ అతని హీరోయిన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. మ్యూజిక్ అది సస్పెండ్ అంటే నెక్స్ట్ ఏం జరిగిద్ది అనేది ఎవడు ఊహించలేని విధముగా ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత గుడ్ మూవీ నేనైతే చూడలా. నేను అంటే నా క్యారెక్టర్కి ఏంటంటే బాగోలేదంటే మొహమాటంగా చెప్పేస్తా. బట్ చాలా అంటే ఈ సెలక్షన్ కొండేటి సురేష్ గారు కూడా అంటే సెలెక్టింగ్ చేసే విధానంలో, సెలెక్ట్ చేసుకున్న విధానంలో బాగుంది. అంటే చాలా అంటే తల్లి ఫ్యామిలీ పరంగా ఎక్కడా కూడా వల్గర్ లేకుండా అద్భుతంగా ఆ డైరెక్టర్ కానీ వాళ్ళు కానీ చేశారండి. వెరీ గుడ్ ఫిలిం, చాలా బాగుంది సార్. చక్కగా మై బేబీ గురించి ఒక అద్భుతమైన చిత్రం, పరవశించింది నా నేత్రం. నేను సినిమాని చెప్పలేకపోతున్నాను ఏదైనా స్తోత్రం. ఇట్లా జరుగుతుందా మనసులో పడుతున్నాను ఆత్రం. ఇది అరికట్టకపోతే ప్రపంచం ఉండదు ఇక ఏమాత్రం. ఒక పవిత్రమైన గుడి లాంటి పవిత్రమైన హాస్పిటల్లో ఇటువంటివి జరుగుతున్నాయనేది చాలా బాధాకరంగా ఉంది. ఈ మధ్య కోర్టుల్లో ప్రతి ఒక్కడూ నల్ల డ్రెస్సు తెల్ల ప్యాంటు వేసుకుని పోతూ గందరగోళం చేస్తుంటే ఈరోజే సుప్రీంకోర్టు నిషేధించింది. ఇటువంటి చాలా జాగ్రత్తగా గమనించాలి. సురేష్ హౌ మచ్ యూ విల్ ఎర్న్, దట్ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇటువంటి పిక్చర్ని ప్రజల్లో చూపించకపోతే హాస్పిటల్ అందులో ప్రత్యేకంగా మేము గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇట్లా చేస్తామని చెప్పారు చూడు, గుండెల్లో తన్నింది. గవర్నమెంట్ హాస్పిటల్లోనే నేను ఇట్లా దొంగిలిస్తానని చెప్పి ఆ ముసలామె చెప్పిన సన్నివేశం ఒక తెలియని ఆవేశం. ఇట్లా ఉపయోగించుకుంటున్నారు అవకాశం. అందులో పనిచేసే సిస్టర్లు డాక్టర్లే చేస్తున్నారు సహవాసం. ఇది ఎవరి కోసం? ఇది ఎవరి కోసం? నిజంగా పాలే సినిమాని మలయాళం నుంచి తెలుగులోకి తెచ్చిన కొండేటి సురేష్కి నా హృదయపూర్వక శుభాకాంక్ష. ఇటువంటి మంచి చిత్రాల మీద ప్రేక్షకులు పెంచుకోవాలి అపేక్ష. 18వ తేదీ మేము నిరీక్ష. కొండేటి సురేష్గా అమ్మవారి రక్ష, అతనికి ఇస్తుంది ఆ పెట్టుబడి భిక్ష. అలాగే అమ్మ స్పర్శ గురించి చెప్పిన ఒక సీక్వెన్స్ బేబీ అంటే అర్థం తెలుసా? బిడ్డను కనేటప్పుడు అమ్మ పడే బాధని ఎంత అని చెప్పిన చిత్రమే బేబీ, మై బేబీ. అటువంటి తల్లి తన బంధువులకి తెలియలేదు, భర్తకి తెలియలేదు. తల్లి బిడ్డను తాకగానే ఎవరి బిడ్డని చూడు, అదే చివరి సన్నివేశంలో తాకంగానే నా బిడ్డని దాని చూడు. చాలు చాలు. సురేష్కి హృదయపూర్వక ఆశీస్సులు, ఘన విజయం సాధించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. పిల్లవాడిని గుర్తుపట్టింది, చాలా బాగుంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ పాత్రకి న్యాయం చేశారు. ఇందులో చాలా అంతా నేర్చుకోవాల్సింది, చూడవలసింది అంతా ఉంది. చాలా బాగుంది పిక్చర్. కష్టపడినందుకు చాలా బాగా తీశారు పిక్చర్ కూడా. ఈ మధ్యకాలంలో అంటే తల్లి ఒక్కసారితోనే నా పిల్లవాడు కాదు అని చెప్పింది చూడండి, అది నిజంగా అది చెప్పుకోదగ్గ విషయం కదా. దానివల్లనే వాళ్ళ అబ్బాయి వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఎంత కష్టపడి తీసుకొచ్చారు అన్నది బాగుందండి. అలాగే తెలుగులో మనకు సురేష్ కొండేటి గారు తీసుకురావడం, తెలుగులో సురేష్ కొండేటి గారు ఈ సినిమాని మన కోసం అంటే వేరే భాష నుంచి మనకు తీసుకొచ్చారు. సో ఇలాంటి సినిమా ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎలా ఆ ప్రేక్షకులకి ఎంతవరకు అంటే ఇప్పుడు మనకి ఇలాంటి సినిమాలు చాలా అవసరం. హాస్పిటల్స్లో ఏం జరుగుతుంది అనేది ఇది జనరల్గా ఇవాళ ఈ సినిమా వచ్చింది కాబట్టి ఇంకా మామూలుగా ఇలాంటివి వస్తూనే ఉంటాయని నేను అనుకుంటున్నా. ఈ సినిమాలో హీరో యాక్ట్ చేశాడా, హీరోయిన్ యాక్ట్ చేస్తుందా ఇవన్నీ పక్కకు పెడితే ఈ సినిమాలో మన కథ, నెల్సన్ గారు రాసిన డైలాగులు, కథాంశమే పెద్ద హీరో. ఇంత పెద్ద రాకెట్ ఉందని మాలాంటి సామాన్య గృహిణులకి తెలియదు, చాలా అమాయకంగా ఉంటాం. ఈ సినిమా ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను, మోడీ గారికి చూపించి తీరాలి. దీన్ని ఆపాలి. మారక ద్రవ్యాలు, చైనా యుద్ధం, జపాన్ యుద్ధం, చైనా ఏం చేస్తుంది, కరోనాని ఎంత కఠినంగా మనం ఎదుర్కొన్నామో ఈ సమస్యని అంత కఠినంగా మనం ఎదుర్కొని తీరాలి. తర్వాత ఇంతగా కూడా నేను మాట్లాడాను, దయచేసి ఇప్పుడు యంగ్ మదర్స్ అందరూ కూడా సినిమాలు, పబ్బులు, బర్త్డే పార్టీలు ఇవన్నీ మానేసి పిల్లల కోసం కష్టపడుతున్న వాళ్ళు ఎక్కడి నుంచి పని వాళ్ళని తెచ్చుకుంటున్నాం, ఎక్కడ మోసం జరుగుతున్న అలర్ట్గా ఉండాలి మనం. దీన్ని ఇప్పుడు ఈ సినిమాలో డాక్టర్లు,
పేదవాళ్ళు నర్సులు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నాం. మాకేం జరగలేదని ఇంట్లో కూర్చుని తెలుగు ఈ సీరియల్స్ అవి చూస్తే మా హౌస్ వైఫ్స్ కూడా అందులో పార్ట్నర్షిప్ ఉంది. మేము పట్టించుకోకపోవడం వల్ల సమాజంలో తయారైపోతుంది. అసలు తలుచుకుంటే భయం వేస్తుంది. ఈ సినిమా తప్పకుండా మన సురేష్ కొండేటి గారికి నేను శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. పిచ్చి పిచ్చి సినిమాలు వచ్చేటువంటి టైంలో ఇంత మంచి సబ్జెక్ట్ తీసుకుని ఆయన సంఘానికి చాలా ఉపయోగం చేశారు. సంఘ సంస్కర్తల్లో ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు నేను తెలియజేసుకుని ఇలా మంచి మంచి సబ్జెక్ట్స్ తీయమని ఆయనకి ఆయన కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందించి వాళ్ళు మంచి ఆరోగ్యం ఐశ్వర్యంతో ఉండాలని నేను అభినందిస్తున్నాను ఆ ఫ్యామిలీ. అనిపించింది ఒక మంచి ఎమోషనల్ డ్రామా. అమ్మ సెంటిమెంట్స్ చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? ఏమండి, ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చూసామండి. అవి ఒక స్టైల్లో ఉన్నాయి. ఇది హార్ట్ని అద్దుకుందండి. సెంటిమెంట్ పాయింట్ ఇది అసలు అలా చూస్తుంటే అలాగే చూశాను, కానీ ఇది నడుస్తుంది. ఇప్పుడు ఇది జరుగుతుంది అన్నట్టే ఉంది, కానీ చాలా అద్భుతంగా హార్ట్ పాయింట్ మట్టుకి సూపర్ పాయింట్ అండి. మన సురేష్ గారు ఉన్నారు కదా, కొండేటి సురేష్ గారు. కొండేటి సురేష్ గారు చాలా మంచి ఆయనండి. బాగా అనుభవం మనిషి. ఎంత ఎదిగినా సరే ఒదిగుండే ఆయన సురేష్ గారు మంచి సినిమా తీశారండి. కానీ న్యాచురల్గా ఉందండి. అసలు యాక్ట్ చేసినట్టు లేదండి. అలాగా మన ఇంట్లో కథ అలా జరుగుతుందిరా, ఒక హాస్పిటల్లోని ఒక ఫ్యామిలీలో ఇలా జరుగుతుందిరా, ఇలా పిల్లలు హాస్పిటల్లోని ఇట్లలోని మోసాలు జరుగుతున్నాయి అనే దాన్ని మన ప్రపంచానికి ఒక మంచి పాయింట్ ఇచ్చారండి. అది మెసేజ్ ఇచ్చారండి. ఇది అసలు చాలా బాగుందండి. పాయింట్ హార్ట్ని అలా అద్దుకుంది. ఇది కొంచెం పబ్లిసిటీ ఇచ్చి కొంచెం సినిమా కొంచెం బాగా చేస్తారండి. ఇది చాలా పెద్ద హిట్ అవకాశం ఎక్కువ ఉందండి. ప్రతి వాళ్ళు హార్ట్కి అద్దుకునే పాయింట్ అండి. ఇది న్యాచురల్ ఒరిజినల్ పాయింట్ అండి. ఈ పాయింట్ని కనిపెట్టి మన కొండేటి సురేష్ గారు ఎన్నుకుని ఈ సినిమా తీయటం అనేది ఆయన గొప్పతనం అండి. ప్రేక్షకులందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేసి ఇది పెద్ద సూపర్ హిట్ చేస్తారండి. ఆ అమ్మవారు పెద్దమ్మ తల్లి, ఏడుకొండలవాడు, ఆ విఘ్నేశ్వరుడు, పంచభూతములు, అష్టదిక్పాలకులు, గంధర్వులు, దేవాతి దేవతలు, నవగ్రహములు, గాయత్రీమాత, కళామ తల్లి, సర్వదేవతలు, సర్వదేవుళ్ళు, పై ఆకాశ దేవత, కింద భూదేవత, 4 దేశ దేవతలు అనుగ్రహించి మా బేబీ కదండి, మై బేబీ సినిమాని ఆశీర్వించి ఇది పెద్ద సూపర్ హిట్ అవుతుందండి. తదాస్తు జరిగి తీరుతుంది నా వాక్తో చెబుతున్నాను. మన కొండేటి సురేష్ గారికి నా హృదయపూర్వక నమస్కృతులు. మంచి పాయింట్ని ఇచ్చారండి. ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుంది అనేది ఎవరూ కనిపెట్టలేదు. ఈయన కనిపెట్టి అద్భుతమైన పాయింట్ తీశారు. హృదయానికి అలా టచ్ అయిపోయిందని ప్రతి వాళ్ళు అలా చూస్తున్నారు. ఏంటిది మన కళ్ళెదురుగుండా ఇలా జరుగుతుందా అన్నట్టు ఆర్టిస్టులు అండి, హీరో కానీ హీరోయిన్ గారు కానీ ప్రతి క్యారెక్టర్ కూడానండి అసలు అలా జరుగుతుంది అని న్యాచురల్గా ఉందండి. ఇది సినిమాలా లేదు, అసలు జరుగుతుంది, నిజమైన పాయింట్ జరుగుతుంది అన్నట్టు ఉంది. ప్రతి వాళ్ళు హృదయాన్ని అద్దుకుందండి. నా హృదయాన్ని కూడా అద్దుకుంది. ఇది సర్వదేవతల దయ వల్ల, పెద్దమ్మ తల్లి ఏడుకొండలవాడి దయ వల్ల సూపర్ హిట్ అవుతుందండి. తదాస్తు శుభం. కొండేటి సురేష్ గారికి నా హృదయపూర్వక నమస్కృతులు. మంచి సినిమాని ప్రపంచానికి అందజేస్తున్నారు. తదాస్తు. అందరూ ఆదరించండి ఈ సినిమాని. డెఫినెట్గా ఉంటాను సార్. నా నమస్తే అండి. థ్యాంక్ యూ. బేబీ సూపర్. మై బేబీ ఎక్స్పెక్ట్ చేయలే ఎలా ఉంటుందని మూవీ. హైలైట్. చూసరికి ఎమోషన్ అయిపోయాం. లాస్ట్కి వచ్చేసరికి బూమ్స్, కళ్ళేమో నీళ్ళు వచ్చేసినాయి లాస్ట్ వచ్చేసి. ఒక తల్లి తన బిడ్డని స్పర్శతో చెప్పిన సీన్ ఎలా అనిపించింది? అమ్మో, అది ఎవరు అసలు ఊహించింది అది సీన్. మేమే ఊహించాం. అసలు ఏంది ఇలా అంటుంది. బేసిక్గా ఆమె మెంటల్గా టైప్ ఉంది కదా, అలా ఏం చెప్తుందేమో అనుకున్నా, కానీ ఇంత ట్విస్ట్ ఉంటుంది అనుకోలేదు అసలు. సూపర్ ఆ సీన్ అయితే. క్లైమాక్స్ ఎలా అనిపించింది? అంటే పిల్లాడు దొరికిన తర్వాత కానీ అసలు దొరుకుతాడా అనే సిచ్యువేషన్ కానీ, ఎందుకంటే ఇలాంటి సినిమాలు మనకి ఈ రోజుల్లో చాలా తక్కువ అవుతున్నాయి. హాస్పిటల్లో జరిగేదని చాలా రియల్గా చూపించారు. ఎలా అనిపించింది? లాస్ట్ సీన్ అయితే మాత్రం ఇంత పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి, ఇలాంటి సీన్ ఎక్కడ రాలేదు. మేమే ఆటోమేటిక్గా ఎమోషన్ వచ్చేసింది. కొట్టేసాలి, మేమే కొట్టేద్దాం అనిపించింది. మేమే కొడతాం అనుకున్నాం. అసలు ఆ సీన్లోకి మేమే వెళ్ళిపోయాం ఓన్గా. సో అంటే హాస్పిటల్లో ఇలాంటివి జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదాన్ని ఎంత ఓపెన్గా చూపించారు. అది కూడా సురేష్ కొండేటి గారు మనకి ఈ సినిమాని తెలుగులో ఇలా తీసుకొచ్చి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కూడా నిజంగా సురేష్ కొండేటి గారికి హైలైట్. వెరీ వెరీ కంగ్రాచులేషన్. ఈ సినిమా అయితే
హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్. కంగ్రాచులేషన్ సురేష్ కొండరెడ్డి గారు, ఆల్ ది బెస్ట్. బాగుందమ్మా. అంటే అమ్మ సెంటిమెంట్ అది ఎలా అనిపించింది? అమ్మ సెంటిమెంట్ అది ఉంది. బాగుంది. అమ్మ సెంటిమెంటే బాగుంది. క్లైమాక్స్లో కలుస్తారు అనుకున్నారా తల్లి బిడ్డ? బాగానే ఉంది. నాకు అనుకోనండి. లాస్ట్లో తల్లి బిడ్డ కలుస్తారు. కలుస్తారు. ఇంకా బాగుంది అది. చాలా బాగుందండి. వెరైటీగా ఉంది అసలు. ఇప్పట్లో ఈ సినిమా చూడలేదు మేము. చాలా బాగుంది. హాస్పిటల్స్లో జరిగే చాలా బాగా చూపించారు కదా. అవును, నిజంగా జరుగుతున్నాయి అంటుంటారు, మనకు కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు నీట్గా చూపించారు. అది చూస్తే ఇంకా మనందరం జాగ్రత్త పడవచ్చు కూడా కదా. ఎమోషనల్గా అనిపించింది. అమ్మో, చాలా ఎమోషనల్ సెకండ్ హాఫ్. సో మై బేబీ సురేష్ కొండరెడ్డి గారు చక్కగా ఒక మంచి సినిమాని, ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా, ఒక మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. సో ఒక ఫ్యామిలీ అందరూ ఈ మధ్యకాలంలో థియేటర్స్కి రావట్లేదు. ఈ సినిమాతో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎలా అనిపించింది మీకు? సినిమా మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే చూసిన చాలామంది అయితే ఈసారి మాత్రం ముఖ్యంగా మహిళలకు మాత్రం బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా మాత్రం చాలా తీసారు. అయితే చాలామంది ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు మాత్రం వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ఈ పిల్లలు పుట్టిన తర్వాత ఎంతమంది కొద్దిగా హాస్పిటల్లో కొన్ని అసాంఘిక సంఘటనలు మాత్రం జరుగుతున్నవి. అవి వాటిని దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా ఇది. ముఖ్యంగా బాగా మహిళలు మాత్రం తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా పక్కా హిట్ గ్యారంటీ. ఈ సినిమా ఇది మన సురేష్ కొండరెడ్డి గారు నిర్మించిన సినిమా అని మాత్రం చెప్పట్టు నీ ఆర్పులుగా నేను చూసిన చాలా బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా మాత్రం ఓ మై బేబీ తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. అండ్ అమ్మ పిల్లడిని హత్తుకున్న సెంటిమెంట్ సీన్ ఒకటి అనిపించింది కదా, స్పర్శతోనే చెప్పగలిగిన అమ్మకు ఆ పవర్ ఉంటుంది అనేది చాలా బాగా చూపించారు. సో అమ్మ సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయింది? అది ఆ అమ్మాయి మాత్రం చాలా బాగా ఆ సీన్ మాత్రం చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి ఒక్కసారి అది ఒళ్ళోకి తీసుకున్న తర్వాత ఈ పాప అది ఏందో అనేది కూడా రివీల్ చేయట్లేదు అంటే చెప్తుంది, కంపల్సరీ చెప్తుంది. ఆ ఒక సీన్ మాత్రం చాలు. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. అసలు మనం చూస్తున్న కొద్దిసేపు అసలు ఈ సినిమా చూసి కంటతనం పట్టిన వాళ్ళు ఎవరు ఉండరు. కంపల్సరీ ఏడుస్తూ బయటికి రావటం తప్పకుండా వస్తారు. కొద్దిగా లాస్ట్లో మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తారు మాత్రం. ఇది మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ అథర్వ మురళి యాక్టింగ్ ఎలా అనిపించింది? అంటే ఇప్పటిదాకా యాక్షన్ సీక్వెన్స్ యాక్షన్ ఉంది, బట్ ఒక ఎమోషనల్ డ్రామా, థ్రిల్లర్ డ్రామా అథర్వ ఎలా యాక్ట్ చేస్తుంది? అథర్వ మాత్రం మనకు బాగా తెలుసు. అబ్బాయి చాలా సినిమాలు కూడా మనం చూస్తే తెలుగులో కూడా చాలా మురళి అథర్వ. ఆ అబ్బాయి మనకి తెలుగులో కూడా చాలా సినిమాలు కూడా మనం చూసినాం. అయితే ఆ అబ్బాయి మాత్రం కరెక్ట్ అసలు సూపర్ సింపుల్గా ఉంది. ఆ అబ్బాయి మాత్రం తన పిల్లాడి కోసం పడే తపన అనేది మాత్రం ఇందులో తప్పకుండా చూడవచ్చు. ఒక తండ్రి ఆవేదన అనేది ఆ అబ్బాయి మాత్రం చాలా బాగా యాక్ట్ చేసింది. మై బేబీ ఎలా అనిపించింది సార్? మై బేబీ నిజంగా సినిమా చూసిన ప్రతి ఒక్కడికి కూడా ఇది మై బేబీ అనిపిస్తుంది. అంత బాగుంది నిజంగా. చాలా న్యాచురల్గా ఉంది. రియలిస్టిక్ అప్రోచ్ ఉంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్ ఉంది, సెంటిమెంట్ ఉంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు రాలేదు. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసినా సరే అందులో సోల్ మిస్ అవ్వడం వల్ల తెలుగు సినిమా ప్రేక్షకుడికి సినిమా నచ్చకుండా పోయింది. కానీ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకంటే చైల్డ్ సెంటిమెంటు, దానిలో క్రైమ్ ఎలిమెంటు, సెంటిమెంటు అన్నీ వర్కౌట్ అయినాయి. చాలా బాగా ఉంది సినిమా. తమిళ్లో ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రూవ్డ్, ఇట్స్ ఏ హిట్ సినిమా. కొండరెడ్డి సురేష్ గారు ఆయన ఇంతవరకు 15 సినిమాలు చేసి ఇది 16వ సినిమా. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా, అంటే డబ్ చేసిన సినిమాలన్నీ కూడా చాలా మంచి సినిమాలు, మంచి కంటెంట్ ఓరియంటెడ్. అంత మంచి కంటెంట్తో ఈ సినిమాని మనకు అందించడం చాలా హ్యాపీగా ఉంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్గా మార్చాలని చెప్పి మనసావాచ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మదర్ సెంటిమెంట్ సీన్, అదొక సీన్ చాలా బాగా ఎక్కువ ఇప్పటి నుంచి వైరల్ కూడా అవుతుంది. అంటే అమ్మ తన ప్రేమ ఒక్క టచ్లో చెప్పడం అనేది ఆ సీన్ గురించి చాలా బాగుంది. అది నిజంగా మన సెంటిమెంట్, అది మన తెలుగు సెంటిమెంట్ అవని, తమిళ సెంటిమెంట్ అవని, ఆ టచ్చే ఆ తల్లికి శిశువు టచ్ తెలుస్తుంది, శిశువుకి తల్లి టచ్ తెలుస్తుంది అంటారు పెద్దలు. అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ ఆ సెంటిమెంట్ని బ్రహ్మాండంగా ఇందులో ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ముఖ్యంగా క్లైమాక్స్లో అందరినీ కూడా ఆ గుళ్ళో తీసుకొచ్చి ఆ గుళ్ళో ఆ బాబుని, ఆ తల్లిని అటాచ్మెంట్ చేసి ఆ పుస్తకాన్ని ఆ అబ్బాయి అనుకోకుండానే టచ్ చేసి ఆ సెంటిమెంట్ని బాగా పండించారు. అది చాలా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. చాలా బాగుంది. నాకైతే ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్. సస్పెన్స్ ఉంది, థ్రిల్ ఉంది, చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్ని రసాలు బాగా ఉండడం జరిగింది ఈ సినిమాలో.
వెంకటేష్ అనుకుంటాను డైరెక్టర్, నెల్సన్ వెంకటేష్ చాలా బాగా తీశాడు. ఈజ్ ఎ వెరీ బ్రిలియంట్ డైరెక్టర్, చాలా బాగా తీశాడు. అండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది సార్? లాస్ట్ క్లైమాక్స్ మ్యూజిక్ ఎస్ బాగుంది, చాలా బాగుంది. 100% ఎలివేట్ చేసింది. అసలు సీన్స్ని బాగా ఎలివేట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ మ్యూజిక్. చాలా బాగా ఉంది, అన్ని విధాలు బాగుంది. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. మై బేబీ మూవీ ఇప్పుడే చూశాను, చాలా చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ అయితే అద్రిపోయింది. సినిమా మాత్రం వేరే లెవెల్. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి మొత్తం ఫ్యామిలీ కనెక్షన్స్ అనేది బాగా చూపించారు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా సస్పెన్స్ ఉంది అండ్ అద్రిపోయింది మూవీ. డెఫినెట్గా పక్కా బ్లాక్ బాస్టర్ ఈ సీజన్లో ఈ మూవీ. ఇలాంటి మూవీ ఇప్పటిదాకా రాలేదు. అండ్ ఎవ్రీ వన్ గో అండ్ వాచ్, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అండ్ సినిమా మాత్రం అద్రిపోయింది. యాక్షన్ ఎలా అనిపించింది? యాక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సెంటిమెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. ఇంకా బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? నాకు బాగా నచ్చింది ఒక బేబీ అండ్ మదర్ కనెక్షన్ అయితే బాగా చూపించారు. అండ్ అది చాలా రేర్ మూవీస్లో చూపించడం జరిగింది. బట్ ఇది ఇప్పుడు వచ్చిన మూవీస్లో అది అందరికీ బాగా కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఉన్నాయి దాంట్లో. సురేష్ కొండరెడ్డి గారు ఈ సినిమాని తెలుగులోకి అవును, ఆయన ఈ సినిమాకి ఇక్కడ తీసుకురావడం అనేది చాలా లక్కీ. ఎందుకంటే ఈ జనాలకి ఈ సినిమా మిస్ అయ్యేది. అండ్ ఇంకోటి ఇలాంటి సినిమాలే ఆయన తీసుకురావాలని నేను ఇంకా కోరుకుంటున్నాను. ఎందుకంటే జనాలకి ఇలాంటి మూవీసే కావాలి. అండ్ చాలా ఎప్పుడో ఇయర్లో ఒక 2-3 టైమ్స్ ఇలాంటి మూవీ వస్తాయి, లేదా 1 టైం వస్తుంది. బట్ ఇయర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అండ్ సురేష్ కొండరెడ్డి గారికి ఇది మంచి పెద్ద సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చాలా అద్భుతమైనటువంటి చిత్రం అండి. అంటే మానవతా విలువలు అడగొండి పట్టిన రోజుల్లో ఒక తల్లికి బిడ్డకి అనుబంధాన్ని అద్భుతంగా చిత్రీకరించిన చిత్రం ఇది. మై బేబీ అనేది ప్రతి ఒక్కరూ కూడా చూసి ఆనందించేటువంటి మూవీ. చిన్న పెద్ద అందరూ కూడా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. సురేష్ కొండరెడ్డి గారు తెలుగులో తీసుకొచ్చారు, తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమాని అందించారు. సో ఆయన గురించి సురేష్ కొండరెడ్డి గారు జర్నీ ఎప్పటి నుంచో ప్రేమిస్తే జర్నీ, ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలని తను తమిళ నుంచి తెలుగుకి ట్రాన్స్ఫర్ చేయడంలో కూడా ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మై బేబీ అనేటువంటి అద్భుత చిత్రాన్ని మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అందించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మై బేబీ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఒక మదర్ తన బిడ్డ కోసం ఏ విధంగా తపన వాత్సల్యం అనేది చూపిస్తుంది అనేది డైరెక్టర్ గారు, తర్వాత రైటర్ గారు అద్భుతంగా తెరకెక్కించారు. సమాజంలో ఈరోజు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ఎందుకంటే చిన్నపిల్లల్ని మాయం చేసే ముఠాలు తీసుకుపోయి వివిధ రకాలుగా చూపించారు. ఎందుకంటే తీసుకుపోయి వాళ్ళని ఈ అమావాస్య రోజు బలిస్తుర్రా, తర్వాత తీసుకుపోయి ఎవరైనా విదేశాలకి ఈ ఆడపిల్లల్ని ఎవరైనా అమ్మేస్తుర్రా, ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకి డబ్బులు తీసుకొని అమ్మేస్తుర్రా అనేది బాగా చూపించారు. ముఖ్యంగా ఏంటంటే మదర్ సెంటిమెంటు, ఒక తల్లి తన బిడ్డని చూడంగానే ఏ విధంగా అయితే స్పర్శతోని తెలిసిపోతుంది తన బిడ్డ అని చెప్పని ఆ క్లైమాక్స్లో చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఒక ఉత్కంఠ ఉంది. ఏం జరుగుతుంది, ఎట్లా ఒక వాళ్ళ బిడ్డని ఏ విధంగా కనిపెడుతుంది అని చెప్పి ఒక ఫాదరు ప్లస్ మదరు ఇద్దరు కూడా తల్లి తండ్రి కూడా ఎంత తపన పడుతురు, ఏ విధంగా కనుక్కుంటారు అని చెప్పి అనేది బాగా చూపించారు. కథనం బాగుంది, తర్వాత దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఎక్కడ కూడా బోర్ లేదు. ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా ఇది. కాబట్టి ఇటువంటి మంచి సినిమాలు ఇంకా సమాజానికి తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉంది. ఇటువంటి డబ్బింగ్ చిత్రాలు అంతకుముందు జర్నీ కానీ, ప్రేమిస్తే కానీ, తర్వాత ఈ మన షాపింగ్ మాల్ కానీ, ఇటువంటి సినిమాలన్నీ కూడా సురేష్ కొండరెడ్డి గారు ఈ డబ్బింగ్ చిత్రాలు మంచి చిత్రాలు ఎంచుకొని మనకు తీసుకురావడం జరిగింది. మరి ఈ సినిమా కూడా పెద్ద విజయవంతం అవుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము, ఆశిస్తున్నాం, కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే దాంట్లో సినిమాలో చూపించారు ఒకటి, ఇప్పుడు మన ప్రతి గుడిలో కూడా ఈ మన చెట్లు ఉంటాయి, చెట్టుకి మనం ఒకటి కోరుకొని కడితే అది ఏ విధంగా మనకు నెరవేరుతుంది అనేది కూడా కంపల్సరీ ఆ సెంటిమెంట్ కూడా చూపించారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చూపించుకుంటా మళ్ళీ హీరోయిన్ కూడా వాళ్ళ బిడ్డ కోసం కట్టంగానే అదే రోజు వాళ్ళకి దొరికేటట్టు కూడా చిత్రీకరణ విధానం చాలా బాగుంది. బాగుంది కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరు కూడా చూడాలి, మంచి పెద్ద విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్ కూడా
నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు ఈ సినిమా అనేది అసలు రియలిటిక్గా అనేది అనిపించింది. సో ఎందుకంటే ఇప్పుడు ఒక పేరెంట్స్ ఒక చిన్నపిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది ఏంటనేది నా లైఫ్లో ఆ సినిమా చూస్తాను నాకు చాలా రియాలిటీగా ఫీల్ అయిపోయాను. సో ఎక్సలెంట్ సినిమా అండి. ఇప్పటివరకు వస్తున్నటువంటి ఎన్నో సినిమాల్లో ఇది బాగా చాలా మంచిగా అనిపించింది ఈ స్టోరీ. సో ప్రతి ఒక్కరు చూడండి, చూస్తే మీకు ఆ రియాలిటీ అనేది మీకు తెలుస్తుంది. సూపర్ ఉంది, సూపర్ ఉంది సినిమా. అండ్ సురేష్ కొండరెడ్డి గారు తెలుగులో ఎలాంటి సినిమాలు తీసుకున్నాడు? అసలు ఆ సార్ గురించి మా సార్ చెప్పారు, కానీ చెప్తే ఈ సినిమా ఎలా ఉంటుందో ఏందో సరదాగానే వచ్చాం. కానీ ఈ సినిమా చూసిన తర్వాత చూస్తుంటే మాకు మధ్యలో వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ వెళ్ళబుద్ధి కాలే. అసలు ఇంట్రెస్టింగ్ అనిపించింది మధ్యలో కూడా. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఏదో నార్మల్గా ఉంది కదా అనుకున్నాం, కానీ కొంచెం ఎప్పుడైతే వాళ్ళ మ్యారేజ్ అయిన దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సినిమా. సూపర్ అనిపించింది, ఎక్సలెంట్. అంటే యాక్షన్ పరంగా హీరో అండ్ ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది, మా సెంటిమెంట్ కూడా ఉంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తే ఇలాంటి సినిమాలు రావడం. సో అసలు రియల్ చెప్పాలంటే వాళ్ళ యాక్టింగ్ కానీ అసలు రియల్గా అనిపించింది. అసలు యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపించలేదు. అసలు అక్కడ సినిమా హీరోయిన్ పిచ్చమ్మాయిలా కానీ అనుకుంటాం, కానీ అసలు ఆ పిచ్చమ్మాయి అనుకున్న అమ్మాయి చివరికి వాళ్ళ కొడుకుని ఆమె గుర్తుపట్టే పరిస్థితి వస్తుంది. అసలు ఆ సీన్ మాత్రం సూపర్ ఉంది సార్. ఎందుకంటే మదర్ వాళ్ళ కొడుకుని గుర్తుపట్టడం అనేది, ఆ చిన్న బేబీ కూడా వాళ్ళ మదర్ని గుర్తుపట్టడం అనేది చాలా సూపర్గా అనిపించింది. ఉన్న సొసైటీలో ఇలాంటి సినిమా చాలా అవసరం. ఎందుకంటే సొసైటీలో జరుగుతున్న క్రైమ్స్ని ఇప్పుడు చిన్న పాపల్ని అంటే మై బేబీ సినిమా చూస్తే సొసైటీలో నాకు తెలిసి చాలా చేంజెస్ వస్తాయని చెప్పి కొంతమంది యాక్టివేట్ అవుతారని చెప్పి దానికి చాలా బాగుంది. చాలా అయితే సినిమా సూపర్ ఉంది, చాలా బాగుంది. సో యాక్షన్ పరంగా, డైరెక్షన్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా ఏది బాగా నచ్చింది మీకు సినిమాలో? బాగా నచ్చింది యాక్టింగ్ అనేది సూపర్. అదర్ గారు బాగా చేస్తారు, కానీ కొత్త అమ్మాయిని తీసుకుని హీరోయిన్ కూడా చాలా సూపర్ యాక్టింగ్ చేసింది. ఓకే. అండ్ మ్యూజిక్ కన్నా సినిమా స్టోరీ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, కంటెంట్ ఉన్న మూవీ చెప్పాలి అంటే. మై బేబీ సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది బ్రో, చాలా ఎంగేజింగ్గా ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత మంచి స్క్రీన్ ప్లేతో చూసిన సినిమా ఇదే. నెల్సన్ వెంకటేషన్ ప్రీవియస్ ఫిల్మ్ కూడా చూశాను నేను. సో ఆ సినిమా బాగా తీశాడు అనిపించింది. ఈ డైరెక్టర్ మంచి పొటెన్షియల్ ఉన్నాడు అనిపించింది. సో ఇప్పుడు వచ్చిన సినిమా ఇది ఫస్ట్ సినిమా కన్నా చాలా బాగా తీశాడు. సెకండ్ హాఫ్ ఎంగేజ్ చేయడం కానీ ట్విస్టులు కానీ చాలా బాగుంది. అంటే మ్యూజిక్ ఒకటి, అలాగే మదర్ సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇన్ని ఎలిమెంట్స్ ఒక సినిమాలో ఉంటూ ఒక ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చునే ఇలాంటి సినిమా ఈ రోజుల్లో చాలా తక్కువ అవుతున్నాయి కదా. సో ఈ సినిమా రావడం అవును, నిజానికి ఈ రోజుల్లో ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే తరహా సినిమాలు ఏం రావట్లేదు. తమిళ్లో ఇంతకుముందు వచ్చాయి, గత 10 years బ్యాక్ ఇలాంటి సినిమాలు వచ్చాయి. గత 10 yearsలో ఆ గ్యాప్ అనేది ఒకటి ఉండిపోయింది అనమాట. సో ఆ గ్యాప్ని ఫిలప్ చేస్తూ ఈ సినిమా వచ్చింది అనుకోవాలి. ఇందులో మీరు అన్నట్టుగా మంచి సెంటిమెంట్ కుదిరింది. క్యారెక్టర్ డిజైన్స్ బాగున్నాయి, ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ డిజైను, హీరో క్యారెక్టర్ డిజైను అవి చాలా బాగున్నాయి. మిగతా క్యారెక్టర్లు కూడా పే ఆఫ్ ఇచ్చిన తీరు కూడా చాలా బాగుంది. సో ఆ ట్రీట్మెంట్ చాలా బాగా వచ్చింది కాబట్టి మన తెలుగు ఆడియన్స్కి కూడా నచ్చే ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి. యాక్చువల్గా సెకండ్ హాఫ్లో ఇంత యాక్షన్ ఉంటుందని నేను అనుకోలే, బట్ ఆ ఫైట్లు అవన్నీ కూడా మన తెలుగు ఆడియన్స్కి బాగా ఎక్కుతాయి. మ్యూజిక్ ఎలా? మ్యూజిక్ బాగుంది, ఎంగేజింగ్ ఫ్యాక్టర్కి తగ్గట్టుగా ఆ సీన్స్లో సస్టైన్ చేస్తూ చాలా బాగా ఇచ్చారు. ఈ మధ్యకాలంలో మ్యూజిక్ కొంచెం ఓవర్ డ్రామాటిక్గా వెళ్ళిపోవడం ఇలాంటివి చూసాం మనం. బట్ తమిళ డైరెక్టర్లు అట్లా వెళ్ళరు, వాళ్ళకి ఏంటంటే ఆ సీన్ ఎన్హాన్స్మెంట్ మాత్రమే చూస్తారు. సో బాగుంది, చాలా బాగుంది. ఇంకా అథర్వ క్యారెక్టరైజేషన్, ఎందుకంటే ఆయన యాక్షన్ ఫిలిమ్స్లో లవ్ స్టోరీస్లో చూసాం, బట్ ఇది ఒక సెంటిమెంటల్ డ్రామాలో ఆయన పెర్ఫార్మెన్స్ స్టార్ట్ టు ఎండ్ ఒక కూర్చోబెట్టారు. అథర్వ చాలా బాగా చేశాడు. అథర్వ ఫస్ట్ నుంచి ఆయన మంచి యాక్టర్, మంచి పర్ఫార్మర్. కాకపోతే ఆయన పొటెన్షియల్కి తగ్గ క్యారెక్టర్లు అప్పుడప్పుడు పడవు, కానీ ఇక్కడ ఆయన పొటెన్షియల్ మొత్తం చూపించే ఛాన్స్ దొరికింది. యాక్షన్ ఫిలిమ్స్ చేశాడు కాబట్టి ఆ పొటెన్షియల్ చూపించాడు, సెంటిమెంట్ బాగా చూపించాడు. ఓవరాల్గా అథర్వ క్యారెక్టర్ డిజైన్ బాగుంది. నాకైతే హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ ఇంకా బాగుంది. ఆమె పేరు మర్చిపోయా. సో ఆమె మలయాళం యాక్ట్రెస్, చాలా మంచి డిజైనింగ్. ఒక ఏమంటారు సైకలాజికల్ డిజార్డర్ని తీసుకొని డైరెక్టర్ ఆ క్యారెక్టర్తో ఒక ఎమోషన్ డీల్ చేయడం అనేది బాగుంది. యాక్చువల్గా క్యారెక్టర్ ఆర్క్ అనేది బాగుంది కాబట్టి ఈ సినిమాలో సెంటిమెంట్ వర్కౌట్ అయింది. సో 2 క్యారెక్టర్లు బాగున్నాయి. మై బేబీ సినిమా ఎలా అనిపించింది? సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్గా నేను నా లైఫ్లో ఫస్ట్ ప్రివ్యూ మూవీ ఇది. నేను ఇంతవరకు ప్రివ్యూస్ చూడలేదు. మేమేదో మా బిజినెస్లో బిజీగా ఉంటాం. అండ్ సార్ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే సురేష్ కొండరెడ్డి గారు సార్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇవాళ మేము సార్ వల్ల ఈ సినిమా చూడగలం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే నేను సురేష్ కొండరెడ్డి గారు ప్రేమిస్తే ఇవన్నీ తీశారని నాకు తెలియదు. ఇవాళ ఇవన్నీ తెలుసుకోగలిగాను నేను ఈ ప్రివ్యూకి రావడం వల్ల. ఇవాటితో నేను సురేష్ కొండరెడ్డి గారికి ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను. లిటరలీ నేను అతన్ని ఆయనను చూస్తున్నప్పుడు ఏదో నార్మల్గా ఏదో జర్నలిస్టో ఏదో అనుకునేవాడిని, నాకు అంతగా తెలియదు ఆయన గురించి. ఇవాళ ఈ మూవీ చూడడం వల్ల ఆయనకి నేను నిజంగా చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇప్పుడు ఆయనతో నేను సెల్ఫీ కూడా దిగుతాను.
సార్ వల్ల నేను తెలుసుకోగలను ఇవన్నీ. ప్రేమిస్తే మూవీ నేను నా ఇంటర్మీడియట్ ఆ టైంలో నేను చూస్తున్నప్పుడు చాలా ఫ్యాన్ ఉంటుండే. ఆ మూవీని ఆయన ప్రొడ్యూస్ చేయాలంటే నేను షాక్ అవుతున్నాను ఇవాళ. యాక్చువల్గా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి నేను ఇవాళ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మూవీ అల్టిమేట్. ఇది చాలా ఎమోషన్స్ ఉన్నాయి, చాలా అల్టిమేట్ మూవీ. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ, పిల్లల్ని కనిపోయేవారు ఎవరైనా కానీ ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఈ మూవీలో. అండ్ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి థ్యాంక్స్ చెప్తా అనుకున్నాను ఇవాళ నేను. థ్యాంక్స్. జస్ట్ ఇప్పుడే మై బేబీ సినిమా చూశాను అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వెరీ ఇంట్రెస్టింగ్. అసలు నిజంగా చెప్తున్నా, జూలై 18న మీరు థియేటర్లో కనుక ఈ సినిమాని మిస్ అయితే డెఫినెట్లీ మీరు ఒక మంచి సినిమాని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆ ఎమోషన్ ఉంటుంది. అసలు ఆ బిడ్డని కనిపెట్టడానికి అతను చేసిన ప్రయత్నం కావచ్చు, ఆ మదర్హుడ్ సెంటిమెంట్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు టెరిఫిక్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, సీరియస్లీ మీరు జస్ట్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చోండి, ఇంటర్వ్యూకి కూడా మీరు బయటికి రారు. అండ్ అంతేకాకుండా లాస్ట్ వరకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు చెప్తున్నా కదా, డెఫినెట్లీ మీరు ఒకసారి చూస్తే 2-3 సార్లు చూస్తారు. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేసే అంత బెస్ట్ మూవీ. అండ్ రీసెంట్గా చాలా క్రోర్స్తో బడ్జెట్లు పెట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన సినిమాల కంటే చాలా మంచి సినిమా ఇది. డెఫినెట్లీ మీరు మాత్రం థియేటర్స్లో చూడండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు చూసే సినిమా, అట్లీస్ట్ అంటే ఒక 8-7 ఇయర్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 78 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కవర్ చేయాల్సిన సినిమా. డెఫినెట్లీ థియేటర్లో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా ఏదైనా ఉంటే మై బేబీ. జూలై 18న థియేటర్స్లోకి వస్తుంది. డెఫినెట్లీ మీరు కూడా చూసి అందరికీ మీ రెస్పాన్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. తెలుగులో సురేష్ కొండరెడ్డి గారు తీసుకొచ్చారు. సురేష్ కొండరెడ్డి గారు మనకి గతంలో పిజ్జా అవ్వచ్చు, షాపింగ్ మాల్ అవ్వచ్చు, ఇంకా చాలా సినిమాలు మనకి ఏవైతే మంచి మంచి సినిమాలు ఉంటాయి, అంటే తెలుగు ఆడియన్స్కి ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అలాంటి సినిమాలు ఆయన తీసుకొని వెతుక్కొని మన తెలుగు ఆడియన్స్కి మంచి మంచి సినిమాలు పరిచయం చేస్తున్నారు సురేష్ కొండరెడ్డి గారు. ఇలానే ఆయన ప్రయత్నం మరిన్ని సినిమాలు తీసుకురావాలి తెలుగు ఆడియన్స్కి. అంతేకాకుండా ఏదైతే మనము ఇప్పుడు మిస్ అవుతున్నామో, అంటే ఆ డ్రామాటిక్ ఫీల్ని కానీ, ఆ ఇంటెన్సిటీని కానీ, అలాంటి సినిమాలు మనం మిస్ అవుతున్నామో ఇప్పుడు థియేటర్స్లో. గతంలో ఆయన చాలా సినిమాలు పిజ్జా అవ్వచ్చు, షాపింగ్ మాల్ అవ్వచ్చు, జర్నీ అవ్వచ్చు, ఇలాంటి చాలా సినిమాలు తెలుగు ఆడియన్స్కి తీసుకొచ్చి హిట్ కూడా చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మై బేబీతో బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టేశాడు. ఆల్మోస్ట్ మేము చూసాం కాబట్టి ఇప్పుడు మేము చెప్పగలుగుతున్నాం. జూలై 18న ఎన్ని సినిమాలు ఉన్నా డెఫినెట్లీ దాంట్లో టాప్లో నిలిచే సినిమా మాత్రం మై బేబీయే. అండ్ ఫర్దర్గా కూడా సురేష్ కొండరెడ్డి గారు ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసుకురావాలి. ఏవైతే తెలుగు ఆడియన్స్ ఈ మధ్య థియేటర్లకు దూరం అయ్యి థియేటర్స్కి ప్రేక్షకులు రావట్లేదు అంటున్నారో, థియేటర్స్లో మంచి మంచి సినిమాలు రావట్లేదని అంటున్నారో, వాళ్ళందరి కంప్లైంట్స్ని ఆయన కన్సిడర్ చేసుకొని ఇలాంటి సినిమాలు తీసుకొస్తున్నాడు. ఫర్దర్గా మంచి మంచి సినిమాలు తీసుకురావాలంటే మీరు ఇలాంటి సినిమాకి సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. అంటే ఒక బాబు అంటే సెంటిమెంటల్గా, అంటే ఒక దేవుడిని నమ్మే విధానం ఉయ్యాలా అది ఇది. ఒక బాబు అంటే ఒక స్పర్శ, ఒక తల్లి బిడ్డ స్పర్శని ఎట్లా కనిపెడుతుంది అనే ఫీలు. అంటే ఒక తల్లి ఒక బిడ్డని ఎలా ఐడెంటిఫై చేయగలగదు సో అనేది చాలా బాగుంది. ఇద్దరు యాక్టింగ్ పరంగా చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది. అదే చిన్నపిల్లల్ని మోసం చేయడాలు, దాని వల్ల ఆ తల్లి ప్రేమ చాలా బాగుంది. క్లైమాక్స్ అదిరిపోయింది. మూవీ చాలా బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ యాక్చువల్లీ. స్టార్టింగ్ ఒక డార్క్ అండ్ మోడ్ నుంచి స్టార్ట్ అయ్యి నెమ్మదిగా అట్లా హైకి వెళ్తూ ఉంటుంది మూవీ. సో అది బాగా అనిపించింది. జోవియల్గా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం జోవియల్గా ఉంది. సెకండ్ హాఫ్ అంతా ఆన్ ఏ పాయింట్, అంటే వాళ్ళు ఏ పాయింట్ మీద మై బేబీ అని పెట్టారో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో కెమెరా వర్క్ బాగుంది, స్పెషల్గా రికార్డింగ్ బాగుంది. అది చాలా బాగా నచ్చింది. నో ఇట్స్ ఓవరాల్గా ఇట్స్ కంప్లీట్లీ వన్ అండ్ వన్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోర్ రాలేదు. ఇట్స్ గోయింగ్ వెరీ హై ఫ్రమ్ ఏ డార్క్ అండ్ మోడ్ టు వెరీ హై పాయింట్. థ్యాంక్ యూ. ఒక విధమైన భయం, ఇట్లా జరుగుతుందా ప్రపంచంలో, హాస్పిటలు అటువంటి వాటితో జరుగుతున్న ఈ బేబీ కొంచెం మంచి సినిమాలో మేటి. ఇది అవుతుంది ఒక పెద్ద పోటీ. ఇటువంటి సినిమాలు తేవటమే నిర్మాతల డ్యూటీ. అటువంటి వాటిలో గొప్పవాడు సురేష్ కొండరెడ్డి అని గొప్పగా చాటి ఇటువంటి సినిమాలకే జనాలు గుండెల్లో చోటి. అది దాన్ని దాటి చాలా బాగా ఏమనిపించింది సార్? అంటే ఇంటెన్స్ మూవీ కదా, తీసుకెళ్తుంది త్రూ అవుట్గా. చాలా గొప్పగా చెప్పాలంటే ఆ మాతృప్రేమ ఎటువంటిదో బంధువులకు తెలియలేదు, కన్న తండ్రికి తెలియలేదు. కన్న తల్లి బిడ్డను తాకంగానే నా బిడ్డ కాదు అని, దేవాలయం దగ్గర బిడ్డ చెయ్యి తాకంగానే నా బిడ్డ అని ఆ తల్లి ఎమోషను
పిక్చర్కి పెద్ద ప్రమోషన్, భలే అట్రాక్షన్, ఎక్కడ దర్శకుడు తప్పల అట్రాక్షన్, అసలు ప్రేక్షకులు వచ్చేది రియాక్షను, దీనికి నా చెప్పట్లే శాంక్షన్. ఏమైనా రైమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు బిడ్డ, ధన్యవాదాలు. ఈ సినిమా అయితే ఈ మధ్యకాలంలో చాలా ఫెంటాస్టిక్గా ఉంది, చక్కగా ఉంది, చూడేటట్టుగా ఉంది. నాకు బాగా నచ్చింది. ఏం బాగా నచ్చింది అంటే మొత్తం ఆ స్టోరీ కానీ ఈ మధ్యకాలంలో చూశాను కదా, దాన్ని బట్టి చెప్తున్నాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది. అద్భుతమైన కాన్సెప్ట్. అంటే కాన్సెప్ట్ ఓల్డ్దైనా ఇలాంటి కిడ్నాపింగ్లు అవన్నీ పిల్లల్ని అలా చేసినా కూడా ఇది చాలా ఎమోషనల్గా అందరికీ, ప్రతి మదర్కి కూడా ఓ మై బేబీ అన్నట్టుగా అందరికీ హార్ట్కి అతుక్కుపోయినట్టుగా ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉంది. యాక్టర్స్ ఎలా యాక్ట్ చేశారు? అందరూ కూడా అసలు ఆ అమ్మాయి అయితే చాలా బాగా యాక్ట్ చేసింది మదర్ కింద. అతను కూడా చాలా ఎమోషనల్. ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళ పిల్లలకి కనెక్ట్ అయి ఉంటారు, కానీ ఫాదర్ కనెక్ట్ అవ్వడేమో, మదర్ ఒక్కటే కనెక్ట్ అవుతుంది అనుకుంటారు అందరూ. అలాగే మేము కూడా మదర్స్ కాబట్టి, పేరెంట్స్ కాబట్టి చాలా అద్భుతంగా అసలు ఈ మధ్యకాలంలో ఇలాంటి మూవీని చూసుండం. ఎందుకంటే మా చిన్నప్పుడు కూడా గుంటూరు పరిసర ప్రాంతాల్లో పిల్లల్ని ఎత్తుకుపోయి కాళ్ళు తీసేసి అడుక్కోవడానికి ఇచ్చేసామంటే అంటే మేము వెళ్ళి చూసేవాళ్ళం ఆ పిల్లలందరినీ. మేము అప్పుడు చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ అలా ఉన్నప్పుడు, డిగ్రీలో అట్లా కూడా ఉన్నప్పుడు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇది బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయింది. చాలా అద్భుతమైన మూవీ. ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి కూడా హాస్పిటల్స్లో కూడా. ఎందుకు చదువుకున్నామో మెడికల్ ఇది అని కాకుండా, కాన్సెప్ట్ ఇది లేకుండా చాలామంది ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కనువిప్పు కలిగే ఇదనమాట. ఎందుకంటే ఎప్పుడైనా మనిషి చనిపోతాడు, చచ్చిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళమనే కాన్సెప్టు మనం ఎమోషనల్గా అందరితో కూడా బతికినన్నాళ్ళు మనకున్న మానవ జన్మ ఎత్తినందుకు చాలా మంచిగా ఉండాలి అని చెప్పేసి కాన్సెప్టు. నేను గిడుగు రామ్మూర్తి పంతులు గారి మునిమనవరాల్ని. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు చెప్పండి అమ్మా, ఓవరాల్గా ఎలా అనిపించింది మూవీ? చాలా మంచిగా అనిపించిందమ్మా. ప్రతిరోజు సినిమాలు చూస్తాము, పెద్ద హెవీ బడ్జెట్ పెద్ద పెద్ద సినిమాలు చూసి ఎందుకు కూర్చుంటున్నామో అర్థం కావట్లేదు. 3 గంటలు ఏం చూస్తున్నామా, ఏం జరుగుతుందో అర్థం టైం వేస్ట్ అనిపించే ఈ రోజుల్లో ఒక చక్కటి ఇతివృత్తం తీసుకొని, చైల్డ్ ట్రాఫికింగ్ అనే ఇతివృత్తం తీసుకొని చాలా అద్భుతంగా దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం నేనైతే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయాను. హీరో హీరోయిన్ అద్భుతంగా చేశారు. మరి వాళ్ళు కొత్త వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ తెలియదు, కానీ స్క్రీన్ ప్లే, డైరెక్షను, కథని తెర మీద మలిచిన తీరు చాలా బాగుంది. సమాజానికి పనికొచ్చే ఒక ఇతివృత్తం తీసుకొని మన చుట్టూ ఏం జరుగుతుందో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మదర్ కానీ బేబీ గురించి కానీ ఒక అవేర్నెస్ కలిగించే విధంగా ఈ సినిమా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దర్శక నిర్మాతలందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. చాలా బాగుందండి. చాలా రోజుల తర్వాత ఒక సెంటిమెంట్ పిక్చర్ చూసినట్టు ఫీలింగ్ వచ్చింది. హీరో హీరోయిన్ ఇద్దరు చాలా బాగా చేశారు. అంటే ఆ తల్లి స్పర్శతోనే పిల్లవాడిని ఎలా గుర్తించింది, ఎలా అంత కొంచెం మెంటల్ బ్యాలెన్స్ లేకపోయినా కూడా తల్లే. సో నాకు ఆ విషయం బాగా నచ్చింది. పాటలు కూడా 2, 3 అయినా కూడా 3 బాగున్నాయి. క్లుప్తంగా మరి స్టంట్ కూడా చాలా బాగా చేశాడు అతను. చాలా ఇంటెన్స్గా, చాలా సీరియస్గా అనిపించింది కదా మూవీ. బాగా అలా తీసుకెళ్లారా, లేకపోతే చూడగలిగిన మూవీ? చూడొచ్చండి. కొంచెం అంటే మరి మామూలు రొటీన్గా లేకుండా కొంచెం వెరైటీగా ఉందన్నమాట. సస్పెన్స్ మెయిన్ చేస్తూ థ్రిల్లింగ్. చాలా ఫీల్ అయినా అనమాట. ఏమవుతుందా, ఎవరా అనేసి అందరి మీద డౌట్ వస్తుంది. ఎవరు చేస్తున్నారా, ఎవరు చేశారా, ఇది ఆఖరికి అక్కడికి తీసుకెళ్లారు. బాగా సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు. మంచి పిక్చర్ తీసుకున్నారు. సంతోషం. ఇది వాళ్ళ మ్యాగజైన్ సురేష్ కొండేటి గారు. ఆల్ ద బెస్ట్. వెరీ నైస్ పిక్చర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూడడం జరిగిందండి. రియల్లీ సూపర్ అంటే సూపర్ మూవీ. ఎన్నో సందర్భాలలో మొత్తం కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అంత అద్భుతంగా తీయడం జరిగింది. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్. ఒక్క రివ్యూ ఇచ్చేవాడు కూడా నెగటివ్గా చెప్పాడు. వాడు నెగటివ్గా ఎవడని చెప్పాడు అనుకో, వాడు వరస్టే. అంత బాగా వచ్చిందండి సినిమా. నిజంగా చెప్తున్నాను, ఎక్కడ ఇలా వంక పెట్టి ఇలా విమర్శించే స్థాయిలో లేదు సినిమా. చాలా 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 బాగుంది.
ఏంటంటే అది మన తల్లి క్యారెక్టర్ ఉంది కదా, ఆ తల్లికి బిడ్డకు ఉన్నటువంటి అవినాభావ కనెక్షన్ ఏదైతే ఉందో వైబ్స్, అది రియల్లీ సూపర్బ్ అండి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ భగవంతుడు ఇచ్చిన ఆ కనెక్టివిటీ, తల్లికి బిడ్డకు ఆ మధ్య కనెక్టివిటీ ఉంటుంది చూడ, ఎంత సూపర్గా చూపించాడంటే డైరెక్టర్ గారు, సూపర్ అంటే సూపర్. ప్లస్ ఇంకోటి స్క్రీన్ ప్లే కూడా అసలు ఎంత అందంగా దాని తర్వాత తీసుకువెళ్తున్న తీరు ఏదైతే ఉందో సూపర్ అంటే సూపరు. ప్లస్ క్లైమాక్స్ కూడా ఎలా ముగించాలో అలాగే ముగించాడు. హడావిడిగా ఫైట్లు ఎత్తేయడం ఇలాంటివి కాకుండా రియల్లీ గ్రేట్ సార్. ఇక నాకు మాటలు లేవు. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ మీరు మీ ఫ్యామిలీతో చూడండి. ఎలాంటి బూతులు లేవండి, ఎలాంటి వల్గారిటీ లేదండి. క్లీన్ సస్పెన్స్ విత్ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఓకే, వెల్కమ్. చాలా బాగుంది. ఇట్స్ లైక్ అంటే ఒక వర్డ్లో రివ్యూ చెప్పడానికి లేదు. ఇట్స్ లైక్ ద ఫస్ట్ హాఫ్ ఈజ్ కంప్లీట్లీ ది ఎమోషనల్ థింగ్ అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసి ఇస్ ద యాక్చువల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్లో ఏం జరుగుతుంది అని. సో ఇట్స్ కంప్లీట్లీ అ ఫుల్ సెట్ మెను. ఎవ్రీవన్ కెన్ వాచ్ ఇట్. మీరు మీ బిడ్డని కనిపెట్టగలరా అలాంటి సిచ్యువేషన్? ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ 3 kids. ఐ కెన్ డూ దట్. ఓకే ఓవరాల్గా సస్పెన్స్గా ఉంది కదా మూవీ అంతా కూడా. ఇప్పుడు వేరే ఫామ్లలో వెళ్తున్నాయి మూవీస్ అన్ని, ఇది కొంచెం డిఫరెంట్గా సో కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఐ థింక్ ద థియేటర్స్ విల్ బి బుక్డ్. అది మాత్రం చెప్పొచ్చు. సో వీ కెన్ వాచ్ ఇట్. జనాలకి ఏది బాగా నచ్చింది అనుకుంటున్నారు? మోస్ట్లీ సెకండ్ హాఫ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. ఇట్ ఇస్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ద హీరోయిన్ యాక్షన్ ఇస్ లైక్ ఎపిక్. ఇట్స్ వెరీ గుడ్. మూవీ చాలా బాగుందండి. ఏం బాగుంది? సెంటిమెంట్ బాగా పండింది. హీరో హీరోయిన్స్ కూడా బాగా చేశారు. చాలా బాగుంది. ఓకే, అంటే ఇప్పుడు చాలా మూవీస్ వైలెంట్గా అంటే అంటే వేరే సినిమాలు ఏదో ఫైట్స్ కమర్షియల్గా తీశారు, కానీ ఇది సెంటిమెంటు, తల్లి ప్రేమ అంతా బాగా చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా నీట్గా చేశారు. తండ్రి రెస్పాన్సిబిలిటీ బాగా చేశారు. బాగా చేశారు అంతా బాగా చేశారు. డైరెక్షన్ బాగుంది. హీరో బాగా చేశాడు, హీరోయిన్ బాగా చేసింది. అన్ని క్యారెక్టర్లు చాలా బాగా చేశారు నీట్గా. 5 గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ. బాగుందండి, చాలా బాగుంది. ఎమోషనల్ కంటెంట్ బాగుంది. అంత మొత్తం సినిమా మొత్తం బాగుంది. బేసికలీ థ్రిల్లర్స్ అంటే మనం ఎక్సైట్మెంట్ ఈ థ్రిల్స్ చూస్తాము, కానీ ఈ సినిమాలో థ్రిల్స్ ఎక్సైట్మెంట్తో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంది. కంటెంట్ డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది సినిమా. దాని హీరో ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుంది. టు బి ఫ్రాంక్లీ మెయిన్ కంటెంట్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ హీరోయిన్స్ ఇద్దరు పర్ఫార్మెన్స్ ఆసమ్. అసలు మీ సినిమాలో ఉంది కదా మై బేబీ, ఆ బేబీ అంటే మదర్ అండ్ చైల్డ్ సెంటిమెంట్ అనమాట. చాలా బాగుంటుంది. మీకు అంటే ముందు చెప్పేస్తే బాగోదు. చాలా బాగుంది కంటెంట్ అయితే చాలా బాగుంది. ఏదైనా స్పెషల్గా మెన్షన్ చేయాలి అంటే మూవీ మొత్తంలో ఏది మీరు మెన్షన్ చేస్తారు? బేసికల్ ఏం లేదు, ఈ సినిమాలో ఏంటంటే బేబీ అనేది మిస్ప్లేస్ అవుతుంటుంది. బేబీని మార్చేస్తారన్నమాట వాళ్ళ బేబీని. సో అదే మెయిన్ కంటెంట్. వాళ్ళ ఎలాగా హీరో అనేది తన వైఫ్కి మళ్ళీ ఆ చైల్డ్ని తీసుకొచ్చేస్తాడు అనేది కంటెంట్. సో ఈ కంటెంట్ నేను చెప్పేస్తే బాగోదు ఇంకా. సో అది వేరు, ఇది వేరు కంప్లీట్. చాలా అది ఓ బేబీ వేరు, మై బేబీ వేరు. మై బేబీ అనేది ఎమోషనల్ కంటెంట్, ఓ బేబీ అది డిఫరెంట్ కంటెంట్. అది దాన్ని ఏం లేదా, పర్ఫెక్ట్ సినిమా. అసలు చెప్పడానికి ఏ మైనస్ లేదు. పర్ఫెక్ట్ అంటే అన్నీ ఉన్నాయి దీంట్లో. ఏంటంటే ఎమోషనల్ కంటెంట్ ఉంది, అలాగే కమర్షియల్ కంటెంట్ ఉంది, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫైనల్ క్లైమాక్స్ ఆసమ్. అసలుకి ఎవరైనా ఈవెన్ గర్ల్స్, మ్యారీడ్ పర్సన్స్ ఎవరైనా సరే బాగా కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. It's a feel good movie, like true emotion. It's a true emotion.
బాగా ఏది నచ్చింది మీకు? బాగా అంటే లైక్ ఎవ్రీ జోనర్ కవర్ చేశారు. ఇట్స్ నాట్ ఏ సింగిల్ థింగ్. లైక్ వి సీన్ వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ అండ్ మ్యారేజ్, ఈవెన్ ఇల్నెస్లో కూడా మనం హెల్ప్ చేయాలి, లైక్ వీ కెన్ గివ్ సపోర్ట్ అన్నది, అండ్ బేబీ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్. చాలామందికి పేరెంట్స్కి మనకి సపోర్ట్ రాదు, బట్ హీ రియలైజ్డ్ ఎవ్రీథింగ్. మనకి స్పెసిఫిక్గా బాగా చెప్పారు. లైక్ ఎవ్రీథింగ్ ఐ లైక్ ఇట్. విచ్ సెగ్మెంట్ యూ లైక్ ద మోస్ట్ అంటే ఏం చెప్తారు? మోస్ట్ అంటే లాస్ట్ ఆర్ స్టార్టింగ్? ఓ అట్లా అంటారా? వేర్ యూ ఫీల్ అమేజ్డ్? ఐ ఫీల్ అమేజ్డ్ బేబీ థింగ్. ఆబ్వియస్లీ, ఎందుకంటే మనకు ఆ ఫీలింగ్ తెలీదు, మ్యారీడ్ పీపుల్కి తెలుస్తుంది, బట్ ఐ ఫెల్ట్ ఇట్ హియర్. మనకి ఫీలింగ్ తెలీదు, బట్ అక్కడ వాళ్ళకి చూపించింది కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసింది కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. సినిమాలో చాలా ఇన్వాల్వ్ అయిపోయారు. చాలా ఇన్వాల్వ్. ఐ క్రైడ్ లిటరలీ. ఈ రోజు వరకు నాకు అథర్వ పేరు తెలీదు, బట్ ఈ రోజు నుంచే ఐ విల్ బి ద బిగ్ ఫ్యాన్. గుర్తుండిపోతుంది ఇంకా అట్లా నాకు. ఇట్స్ ట్రూ, నో ప్రాబ్లం. మీరు చెప్పండి, ఎలా అనిపించింది మూవీ? బాగుంది. ఏం బాగుంది బాగా? సెంటిమెంట్ కానీ లవ్ కానీ చాలా బాగా చూపించారు. ఓవరాల్గా అనిపించింది ఎక్కడ? ఎండింగ్లో తన బేబీని పట్టుకుని సెన్స్ ఫీల్ అవుతుంది కదా, అది ఆ కనెక్షన్ నాకు చాలా పీక్ అనిపించింది. ఎందుకంటే ఒక మదర్కే తెలుస్తుంది కదా తన బేబీ సెన్స్ తెలుస్తుంది కదా. సో యాక్టింగ్ వైజ్ ఇద్దరిలో ఎవరి యాక్టింగ్ బాగా నచ్చింది మీకు? హీరోయిన్ యాక్టింగా, హీరో యాక్టింగా? అతను యాక్టింగ్ బాగా నచ్చింది. మన తెలుగులోకి వచ్చేయచ్చా? వచ్చేయచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఎలా అనిపించింది? టోటల్గా బాగుంది. మా పాప కూడా సైలెంట్గా చూసింది. 2 hours 3 hours సైలెంట్గా చూసింది, అసలు ఏడవకుండా. మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటండి? బేబీ దొరికింది కదా లాస్ట్లో. బేబీ దొరికినంత వరకు ఎంత థ్రిల్లింగ్గా ఉంది. ఇంటర్వెల్ కూడా ఎందుకు ఇచ్చారా అని చూస్తున్నాను. ఏమన్నా సెంటిమెంట్ ఫీల్ అయ్యారు? బాగా ఏడుపు వచ్చింది అలా? మా పాపను చూస్తున్నట్టే ఉంది. ఓకే ఓకే. హీరో హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. చాలా బాగుంది. ఇలాంటి చిత్రాలు మరికొన్ని రావాలి. కొండేటి సురేష్ బాగా తీశాడు. చాలా బాగుందమ్మా సినిమా. చూసాము, తల్లి సెంటిమెంట్ కదా, బిడ్డ తల్లి అనుబంధం చాలా గొప్పదని నిరూపించారు. సింపుల్గా చెప్పాలంటే వెరీ నైస్ మూవీ. బాగా ఆడుతుంది, అందరు చూడవలసిన మూవీ. We watched a good movie. Nice. It's very sensitive and also giving some message about maternity is the certainty. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీతో చూసే సినిమాగా ఇది ఉంది. మై బేబీ కాదు, ఇది మై కొండేటి మూవీ. డి రామనాయుడు గారి తర్వాత సురేష్ కొండేటి హ్యూమన్ వాల్యూస్ ఉన్న ఫిల్మ్స్ ఎప్పుడు అందిస్తాడు. ఆ బ్రాండ్తో మళ్ళీ ఈ సినిమా తీశాడు. కంగ్రాచులేషన్ సురేష్ కొండేటి. థ్యాంక్ యూ. నా పేరు చిట్టుబాబు అండి. నేను సురేష్ గారికి బెస్ట్ ఫ్రెండ్ని. సినిమా అయితే అసలు చాలా చాలా బాగుంది సార్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి సినిమా. మొత్తం ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. నెక్స్ట్ ఏమవుతుందని ఆతృత ఉందండి సినిమాలో. సురేష్ గారు చాలా తర్వాత మళ్ళీ సినిమా తీసుకున్నారు, గ్రాండ్ సక్సెస్ చేశారు. యాక్టర్స్ అందరూ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారండి. అందరూ కూడా సూపర్. సురేష్ గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఐఎమ్ రవిరాజా, ప్రొడ్యూసర్. సో సురేష్ ఫస్ట్ టైం నాకు ఈ సినిమా తీసుకోమని చెన్నై వెళ్ళి ఫోన్ చేయడం జరిగింది, నన్ను ప్రొడ్యూస్ చేయమని. సో అన్న మేము మీరు కలిపి చేద్దామని చెప్పడం జరిగింది. సినిమా అయితే అత్యద్భుతంగా ఉంది. సో ఇటువంటి సినిమాని నేను చేయకపోవటం చాలా మిస్ అయినని ఫీల్ అవుతున్నాను. ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. సో ప్రొడ్యూసర్ సురేష్ కొండేటికి చాలా కరెన్సీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఆసక్తికరంగా నడిచిందమ్మా సినిమా, బోర్ కొట్టలేదు. ఇదివరకు చూసిన బీటెన్ ట్రాక్ లాంటి సినిమాలు కాకుండా ఒక కొత్తదనంతో సినిమా వచ్చింది. అందులోనూ నాకు నచ్చిన విషయం ఏమంటే మాతృత్వం యొక్క దివ్యత్వాన్ని వాళ్ళు ప్రతిపాదించారు. తర్వాత డిఎన్ఏ పేరుతో ఎలా తల్లికి బిడ్డకు ఎటువంటి అవినాభావ సంబంధం ఉంటుంది, దానికి అడ్రస్లు అక్కర్లేదు, పేర్లు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఆమె అమ్మతనంతో గుర్తుపట్టింది బిడ్డను. అది అద్భుతంగా చిత్రీకరించారు.
లాస్ట్ సీన్ మరీ బాగుంది. అమ్మాయి ఊయలో ఇలా కడుతూ ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళెవరో తన బిడ్డను తీసుకుని వస్తే తెలియదు తనకు మృగశిర నక్షత్రం వృషభ రాశి అని చెప్పడంతో, ఎంతమందో ఉంటారు, 12 రాశులే కదా ఉండేది, కానీ తన బిడ్డ అన్న భావం ముందరి నుంచి కలుగుతూ ఉంటుంది తనకి. అవి చెప్పేసరికి ఇంకా ఎస్టాబ్లిష్ అవుతుంది. అది అద్భుతంగా చిత్రీకరించారు. ఆ అమ్మాయి కూడా ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చింది. దేవుడు అంతటా ఉండలేడు కాబట్టి అమ్మ రూపంగా వెలసాడు అని పెద్దలు చెబుతారు. ఆ మాటను చాలా చక్కగా ప్రతిపాదించారు. ఎంత కష్టపడి ఇంకో బిడ్డను కనొచ్చు, పోతే ఏంటి అనుకోలేదు వాళ్ళు. ఈ కలికాలంలో లాగా బిడ్డలను చంపేస్తున్నారు కదా ప్రియుల కోసం అని చెప్పి, అట్లా కాకుండా తన బిడ్డ కోసం తను ఎంత పరితపించింది, భర్త ఎంత పరితపించాడో తండ్రిగా అనేది చాలా బాగా చూపించారమ్మా. ఈ చిత్రం చాలా విజయవంతం కావాలని అందరూ చూసి మళ్ళీ మాతృత్వ స్థానం స్త్రీకి రావాలని, ఆ గౌరవ స్థానం రావాలని నేను మనస్ఫూర్తిగా స్వామిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. బ్యూటిఫుల్ మూవీ అండి, చాలా సంతోషంగా వెళ్తున్నాము. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీ హ్యావ్ సీన్ అ వెరీ గుడ్ మూవీ. ఆల్ ది బెస్ట్ ఫర్ ద మూవీ, ద హోల్ టీమ్. మీకు చెప్పండి, ఎలా అనిపించింది మూవీ? మ్యామ్ శోభారాజు మ్యామ్ చెప్పినట్టుగా ఒక తల్లి స్పందన, అట్ ద సేమ్ టైం ఫాదర్ ఆవేదన ఎలా ఉంటుంది అనేది మూవీలో చాలా. మేము ఫస్ట్ థ్రిల్లర్ అంటే ఎలా ఉంటుందో అని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ ఇట్స్ మోర్ దెన్ దాట్. ఇట్ చాలా బాగుంది అండ్ ఇట్ వాజ్ రియల్ ఏమంటారు సర్ప్రైజింగ్ మూవీ ఇది. అండ్ ఇందాక స్టేజ్ మీద ఎవరో చెప్పినట్టుగా తమిళ్ డబ్ మూవీస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్. యా, విష్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్, ఎంటైర్ టీమ్. మై బేబీనే కదా, చాలా బాగుంది. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఆర్తి దిస్ సైడ్. అంటే ఎన్ని రోజులు మూవీ చూస్తూనే ఉంటాం కానీ ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఈ మూవీ అంటే వెరీ న్యాచురల్. ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఎ రియల్, ఇవన్నీ రియల్ ఇన్సిడెంట్సే, బట్ ద మూవీ, ద యాక్టింగ్, ద డైరెక్షన్, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ టాప్. అంటే సాంగ్స్ ఆర్ దేర్, బట్ స్టిల్ ద యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ జస్ట్ అమేజింగ్. లిటరలీ ఫెల్ట్ గూస్ బంప్స్ ఒక్కొక్కసారి అయితే ఫైటింగ్ అవుతున్నప్పుడు, ఎందుకంటే ఐ డోంట్ లైక్ మూవీస్లో ఫైట్ ఉండడం కానీ, బట్ దిస్ ఫైట్ వాజ్ జెన్యున్. అండ్ ఒక పేరెంట్స్కి ఒక బేబీ అనేది ఎంత ఇంపార్టెంటో దట్స్ చాలా మంచిగా మెసేజ్ కన్వే చేశారు. సచ్ అ గ్రేట్ మూవీ, ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఇట్. అండ్ ఈ మూవీ చూసాక చాలా మెంబర్స్కి దే విల్ ఆల్సో బీ ఎడ్యుకేటెడ్ దట్ మనం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు, డెలివరీ అయినప్పుడు వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మన బేబీకి మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. లేకపోతే మూవీలో దొరికింది, రియల్ లైఫ్లో చాలా కష్టం బేబీస్ దొరకడం, వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఇవి. సచ్ అ గ్రేట్ మూవీ, ఎవ్రీ వన్. ఐ ఫెల్ట్ ఎమోషనల్ బికాజ్ దట్స్ అ వెరీ ఎమోషనల్ స్టోరీ. చాలా మంచిగా కన్వే చేశారు. సచ్ అ గ్రేట్ యాక్టింగ్, సచ్ అ గ్రేట్ డైరెక్షన్ అండ్ అ మస్ట్ వాచ్ మూవీ. పేరెంట్స్, పిల్లలు, చిన్నపిల్లలు, ఎవ్రీ వన్ షుడ్ వాచ్ ఇట్. యాక్టింగ్ సూపర్ ఆన్ టాప్. టు బి వెరీ ఆనెస్ట్, ఐఎమ్ ఫ్రమ్ నార్త్ ఇండియా, సో ఐ డోంట్ వాచ్ తెలుగు మూవీస్. నాకు తెలుగు వచ్చు, బట్ ఐ ప్రిఫర్ హిందీ మూవీస్. బట్ హిందీ మూవీస్ నాట్ దిస్ మచ్, like I don't even know, not intense. I saw those actors for the first time, everyone for the first time. I don't know anyone, but still such a great acting, very nice. And మూవీ అయిపోయాక కూడా వాళ్ళందరూ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇట్ రియలీ ఫెల్ట్ లైక్ దిస్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అ మూవీ ప్రీమియర్. ఇట్ వాజ్ జస్ట్ అమేజింగ్, ఇట్ వాజ్ వర్త్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ everyone. Go to the theatres on 18 July and enjoy the movie. Take your parents with you and spend a good time. Thank you so much. Bye. ఎక్సలెంట్గా ఉంది ఓ మై బేబీ. సో ఈ మూవీలో అతి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే తల్లి అండ్ బిడ్డ యొక్క సెంటిమెంట్స్ని చూపించడంలో డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తెరకెక్కించడం జరిగింది. సో ఈ మూవీలో సురేష్ కొండరెడ్డి గారు ఎంచుకోవడం అనేది చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్గా ఈ మూవీ మంచి మూవీ అవుతుంది. సో అదే ప్రేక్షకులు బాగా ఆదరిస్తుందని నేను నమ్ముతున్నాను. డెఫినెట్గా అందరూ కుటుంబ సమేతంగా చక్కగా వెళ్ళి చూడదగిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలు ఈరోజు రావట్లేదు. సో ముందు కూడా ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటూ, ఒక తల్లికి బిడ్డకి ఉన్న సంబంధమే కాకుండా భార్యాభర్తల రిలేషన్ కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
I missed a lot of the movie, but I really enjoyed. It kept me on the edge of my seat and very interesting. Yeah. What made you amazed in the movie? How it kept me engaged. Like I didn't get bored. Like not even 1 second of it. It's such a thriller, no? Yeah. Did you cry or did you felt emotional or something? I mean, shock. Yes. Where did you get the shock? Like, in which segment? Mainly during the baby part. Okay. So, if you want to say about the acting, who would you pick? Acting, male or female? Both Whose were good. acting is good? Both were good.